ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో దైవజనులు బుజ్జిబాబు గారు వినుకొండ నుండి మన మధ్య ఉన్నారు. వారు ప్రార్థించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. బుజ్జిబాబు గారు ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, మహింగళమ యేసయ్య, మీరు మా మధ్య నివసించడానికి మీరే ఇష్టపడి నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరచండి అని మీరు రాయించిన మీ లేఖలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అలాగే యాకోబు భక్తుడు ద్వారా ఇచ్చిన కళ ద్వారా ఇది ఒకటి పరలోకపు గవిని అని మొట్టమొదటిసారి మిమ్మల్ని గురించి మీరు ప్రకటన చేసుకున్నారు. నాయనా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు, గౌరవనీయులు, నీ కుమారులు బంగారు రాజన్న ఎంతో కష్టపడి ఇష్టపడి ఈ పరిచయం మీరు అప్పగించగా నేను ఈనాటికి మీరు కొనసాగిస్తూ చక్కటి మందిర ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుండగా భక్తులందరూ, సేవకులందరూ, అభిషక్తులందరూ ఈ దట్టుకు వచ్చి ఉంటుండగా ఇది మీ మహిమాత్మంగా జరిగించి ప్రారంభం నుండి చివరి వరకు మీ ఆత్మకార్యం జరిగించి మీరు మాత్రమే మహిమ పొందమని మా ప్రముఖుడు అన్ని విధాల మన చాలిన దేవుడు సమర్థుడు అయిన మా పక్షాన మరణాన్ని మరణింపజేసి సావునే చంపి సావుకే సమాధి చేసి సావును సమాధిని జయించి తిరిగి లేచి అందరి కొరకు రాబోతున్నా రారాజు రక్షకుడైన యేసయ్య ఘనమైన నమ్మకమైన నామములో నమ్మి స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుని ప్రారంభిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బుజ్జిబాబు గారు. ఈ కార్యక్రమంలో దేవుని వాక్య పఠనమును మనము కొనసాగించబోతున్నాం. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములను తయారు చేసి మరి దైవజనులు మన మధ్య ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదివి సహకరిస్తారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మరి 66 పుస్తకాలను దైవ ప్రేరేపిత గ్రంథముగా ప్రేమించిన కొరకు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్న మార్టిన్ లూథర్ కింగ్ ఏమంటారంటే, ప్రతి సందర్భమున దేవుని సన్నిధి మనతో ఉండి నడిపించాలంటే ప్రతి సందర్భంలో 23వ కీర్తనను మీరు పఠించాలని వారు తమ అనుభవ జ్ఞానంలో నుండి తెలియజేశారు. కనుక మొట్టమొదటిగా ఈ మందిరం అనేక జనులకు దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన ప్రాంగణముగా, స్థావరముగా ఉన్నట్లుగా మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ జార్జ్ గారు 23వ కీర్తన భాగాన్ని పఠనం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. తదుపరి సువార్తరాజు పాస్టర్ గారు అండ్ స్టీఫెన్ బ్రదర్ అలాగే శామ్ బ్రదర్ కూడా దేవుని వాక్యం చదువుతారు. గ్రంథమైన బైబిల్ నుండి దావీదు రచించిన ఈ మందిర ప్రతిష్ట ముందుగా దావీదు కీర్తనలో నుండి 23వ కీర్తన భాగం చదువుగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డు కలయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నాకు వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ జార్జయ్య గారు. తదుపరి సందర్భోచితంగా మందిర నిర్మాణం, మందిర ప్రతిష్ఠ కొరకైనటువంటి దేవుని వాక్య భాగమును దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 6 వాక్యాలు బైబిల్ గ్రంథాలను వారందరూ తెరచి పరిశీలనగా మరి మీరు గమనించాలని, పరిశీలించాలని మనం చేస్తున్నాం. పాస్టర్ సువార్తరాజు గారు కృష్ణా జిల్లా గూడపాడు ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు సువార్తరాజు గారు చదివి సాగిస్తారు.
దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనాల వరకు మనం చదువుతాం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండేది. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూసి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించారు. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచుండగా లేవీయులను యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుచుండగా యాజకులు వారి ఎదుట వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుతూ ఉండగా ఇశ్రాయేలులందరూ నిలిచుండగా రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠిత చేసి దేవుడి వాక్యమును దీవించునుగా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు బ్రదర్ స్టీఫెన్ గారు విజయవాడ పట్టణంలో దేవుని సేవ చేస్తున్న దైవజనులు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదివి సహకరిస్తున్నారు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తున్నాం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము బడును. ఆమేన్. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనమును దీవించునుగాక. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే రావినూతల గ్రామంలో దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు శ్యామ్ గారు మనతో కూడా ఉన్నారు. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని చదివి సహకరించాలని మనం చేస్తున్నాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్య భాగం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం చదువుకొని మనమందరం దేవుని మహిమ. ఈ కలువరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనములను ఈ మందిర ప్రతిష్టారాధనలో మన వెనుకడిను ఆశీర్వదించుడు గాక. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అందరూ కూడా దేవుని సన్నిధిలో ఏకీభవిస్తూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఇరువురు దైవజనులు ప్రార్థిస్తారు. మొట్టమొదటిగా మరి మోషనగొండ నుండి వచ్చినటువంటి పాస్టర్ జాన్ బాబు గారు మనకు ప్రార్థన ఇస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడా, జీవముగల ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాం. దేవా, ఈ మందిర ప్రతిష్ట ఆరాధనలు మీరు అధ్యక్షులుగా మొట్టమొదట మీరు అడుగు పెట్టుకుంటున్నారు. మీరు అడుగు పెడితే ఆశీర్వాదం ప్రభువా. దేవా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు మొదట మీరు అడుగు పెట్టి మహిమ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము. మరియు దైవజనులు జాషువా గారు కూడా ప్రార్థన
మహాగణుడ మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రభా ఈ దినాన్ని ప్రత్యేకంగా ఈ మందిర నూతన మందిర ప్రతిష్టారాధనలో ప్రభా ఇంతవరకు నీ సహాయం దయచేసి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆనాడు సొలొమోను మందిరం మీద ఎలా అయితే నీ మహిమను నీ తేజస్సును ఎలా అయితే కుమరించారు, ఈ దినాన్న ప్రభా ఈ నూతన మందిరం పైన నీ మహిమ నీ తేజస్సు కుమ్మరించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయం దయచే ప్రభా. ప్రభా సేవకు వచ్చి నీ సన్నిధిలో నీ స్తుతిస్తూ ఉండగా, ఈ మందిరంలో ప్రభా నీ ఆరాధిస్తూ ఉండగా ఈ ప్రాంత ప్రజలకు అనేక మందికి ప్రభా ఇది దీవెన గృహముగా, ఆశీర్వాద గృహముగా, స్వస్థత శాలగా, ఆదరణ గృహముగా ఈ మందిరము మారునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఇంకెంతమైతే ప్రభా ఈ సన్నిధిలో రక్షించబడలేదు ప్రభా. ఈ మందిరము ద్వారా అనేక మంది ప్రభా రక్షణ పొందడానికి ప్రభు చూపించండి. గొప్ప కార్యం జరిగించి ముందున్న కార్యక్రమం అంతట్లో కూడా సహాయం చేసి నడిపించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. మరి ఒకసారి అందరూ చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మందిర ప్రతిష్ఠ కొరకై ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డ దైవజనులు యేసే జవాబు సంఘ పరిచర్యల వ్యవస్థాపక అధ్యక్షులు సేవకులు పరిశుద్ధులు అందరికీ కార్యక్రమం నడిపిస్తున్నాం. ప్రార్థించి ముందుకు నడిపిస్తున్నాం. పరిశుద్ధ జీవాధిపతి గొప్ప మందిరాన్ని ఈ గ్రామంలో ప్రేమించి గ్రామస్తులకు, ఈ పరిసర ప్రాంత బిడ్డలకు, ఈ సంఘ బిడ్డలకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు మహిమంతా మీకు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు ప్రార్థించారో, ఎంతమంది బిడ్డలు కష్టపడ్డారో, ఎంతమంది బిడ్డలు సహకరించారో బిడ్డలందరినీ మీరు పేరు పేరు వరుసగా నిండారులుగా దీవించారు. ఆశీర్వదించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సోమరాజయ్య గారు పాస్టర్ గారు, అలాగే జాషువాయ్ గారు పాస్టర్ గారు, పాస్టర్ గారు, ఫిలిప్ గారు దైవజనులంతా ముందుకు రావాల్సిందిగా ప్రభువుని బట్టి కోరుతున్నాను. తమ్ముడు రాజేష్, ఇంతమంది మరి దైవజనుల రాజేష్ మాస్టర్ గారు కూడా వచ్చారు. ఎంతమంది దైవజనుల సమక్షంలో మరి ముఖ్యంగా సంఘ బిడ్డలు, సంఘ పెద్దలు, గ్రామస్తులందరి సమక్షంలో దేవుని నామం మహిమార్థమై ఆయన ప్రజల క్షేమార్థమై వాక్యంలో రాయబడిన రీతిగా మరి కీర్తనల గ్రంథం 130:14 ఇది నేను కోరిన స్థానం, ఇక్కడనే నేను నివసించదనని ప్రభు వాగ్దానం ఇచ్చినట్లుగా ఆయన సన్నిధి ఇక్కడ ఉండాలని కోరుచు దేవుని నామ మహిమార్థమై ఆయన ప్రజల క్షేమార్థమై ఈ మందిరమును ప్రభువు ప్రతిష్ఠ చేయించున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం. అందరూ స్తోత్రించాలి. హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
పాదములను ఉదాహరించున్నాం. మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో ఈ రాష్ట్రంలో సున్నాలు గారిని, ఈ రాష్ట్రాన్ని వారి పిల్లలు సంఘంలో ఈ మందిరంలోనే ప్రయాసందరినీ జ్ఞాపకం చేసుకుంటూ తెలుసుకున్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ రాష్ట్రం ఇజ్రాయల్ గారిని, ఆయన సేవ గారిని, స్వార్థ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాష్ట్రాల మీద ఉన్న ఎవరి కన్నీటి ప్రార్థన ద్వారా మీరు ఇక్కడ వరకు నిలబెట్టారు, వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మరి మొత్తం మీకు ఆపాదిస్తూ ఆనందిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ ద్వారమును ప్రారంభించుచున్నాము. యేసేనా మంచి కాపరి, యేసేనా గొప్ప కాపరి, యేసేనా మంచి కాపరి, యేసేనా గొప్ప కాపరి, యేసేనా గొప్ప కాపరి, యేసేనా మందిర ప్రతిష్టారాధనలో ప్రతి ఒక్కరిని తన దీవెనలతో నింపి పంపబోతూ ఉన్నారు. నమ్మి బిడ్డగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. మనం ఈరోజు దీవెనను మోసుకొని పోబోతున్నాం. చెప్పండి, ఏం తీసుకుని వెళ్ళబోతున్నాం? దీవెన. ఈ నూతన మందిర ప్రతిష్ట దినోత్సవం నాడు ఆయన విశేషమైన కృప మన మీద కుమరించబడుతుంది. చాలా శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం. దేవుని యొక్క హృదయమును, దేవుని మనస్సును, దేవుని ప్రణాళికను లేఖనంలో గుర్తించే, గ్రహించే సమయం. ఈ సమయంలో మీరు ప్రత్యేకంగా ఈ మందిర ప్రతిష్టారాధనకు ఆహ్వానించబడిన దైవజనులు, అభిషేకులు, మరి ప్రాముఖ్యంగా స్థానిక దైవజనులు పాస్టర్ సోమరాజు గారిని దేవుని కొరకు మలచి దేవుని సేవకునిగా తీర్చుతుంది. వారి వెంటే మరి పరిచర్యలో అనేక చోట్లకు తిప్పి దేవుని సేవకుడిగా మలచిన దైవజనులు, ఆత్మీయ నాయకులు పాస్టర్ పరిశుద్ధరాజు గారు మనతో కూడా ఉన్నారు. ఈ సమయంలో వారు వచ్చి దేవుని వాక్య పరిచర్య చేస్తారు. శ్రద్ధగా ఆలకించాలని ప్రభువుని బట్టి నేను మీకు మనం చేస్తున్నాను. దేవుని ఉచితమైన కృపలో ప్రభు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మన ప్రభువును గణరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ వందనాలు. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన ప్రియ దైవజనులు సోమరాజు గారికి, పాస్టర్ గారికి, పెద్దలు జాషువా గారు గారు, పాస్టర్ గారికి, రాజేష్ బాబు గారు, మరి ఇక్కడ ఏఐసిసి అన్నాళ్ళు సేవకులంతా వచ్చారు. స్థానిక దైవజనులందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ సమయంలో మరి పక్కన పెట్టుకోవడం లేదు. అట్లా నేను రైట్. అందరికీ వందనాలు. సంఘ పెద్దలు, సంఘ బిడ్డలు,
నేను ఎక్కడికి వెళ్ళినా మందిరాల్లో కానీ పరిచర్యలో కానీ ముఖ్యంగా సంఘ పెద్దలు, ఎందుకంటే పరిచర్య అంతా జరుగుతుందంటే బిడ్డలే, మరి వారిని అప్రిషియేట్ చేయకుండా ఎలా ఉండగలం? గ్రామస్తుల సహకారం, గొప్ప మందిరాన్ని కట్టారు. ఈ సమయంలో మరి మా ఊరు నుండి కూడా బిడ్డలు వచ్చారు. సోమరాజు గారి బంధుమిత్రులు, వారి అన్నయ్య గారి కుటుంబం, మేనమామలు, సంఘ బిడ్డలు, వారిని కూడా ప్రభుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది సోమరాజు గారి తల్లి గారు శారమ్మ గారు, అలాగే పాస్టమ్మ గారి తల్లి గారు సువార్తమ్మ గారు. వాళ్ళిద్దరు కూడా ప్రార్థనాపరులైన విధానాన్ని బట్టి ఇద్దరు బిడ్డలను ప్రభు కృపలో పెంచి పెద్ద చేసి ప్రయోజనకరమైన పరిచయలో ఉంచడం మాత్రమే కాకుండా ఇంత గొప్ప పనిని ప్రభువు జరిగిస్తున్నారు. నేను ఇందాక పాస్టర్ గారు దినవృత్తాంతముల గ్రంథం చదువుతున్నప్పుడు ఫిలిప్ చదివారు. ఎన్ని గొర్రెలు? 1,20,000 గొర్రెలను మందిరము ప్రతిష్ఠ చేసినప్పుడు బలిగా అర్పించారట. ఇంకా పశువులు కూడా చాలా ఉన్నాయి కదా, 20,000 పశువులు, 22,000 పశువులు అంటే ఇట్లా ఏదో ఒక మూల వ్యవహారం కాదు. దేశం అంతా కూడా ఇదే పనిలో ఉండి ఉంటారు. గొప్ప సంగతి ఏంటంటే అన్ని పశువులను వధించినప్పుడు, బలిగా అర్పించినప్పుడు సొలొమోను ప్రార్థన చేసిన తర్వాత అగ్ని దిగి ఉందా అలాగా ఆ దహన బలులన్నింటినీ దహించి వేశాడు. ఆ వచ్చిన ఎవరన్నా సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, ఇంకా దేవుడు లేడని ఎవరంటారు చెప్పండి? దేవుడు మాట్లాడుతున్నాడు, అగ్ని దిగుతుంది కదా. అలాగే మన ప్రార్థనలను, మన స్తుతి ఆగమను, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు బిడ్డలు, మీరు ఏదో ముసుగేసుకుని బైబిల్ ఇచ్చుకుని ఊరికి వస్తుంటే ఎవరు పట్టించుకుంటారు మిమ్మల్ని? ఏదో లేదా ముసలు పోతుంది, ప్రార్థనకి పని పాటలేదు అనుకుంటారు. అలాగే శారమ్మ గారిని కూడా అనుకుని ఉంటారు, అలాగే స్వార్థమ్మ గారిని కూడా అనుకుని ఉంటారు. కానీ వాళ్ళు చేసిన స్తుతి యాగం బలిని ప్రభువు అంగీకరించగా ఈ మందిరం ఇక్కడ కట్టబడింది. అంగీకరించగా మందిరాలు ప్రభువును ప్రియులారా, మీ ప్రార్థన వ్యర్థము కాదు, మీ భక్తి వ్యర్థము కాదు, మీ నీతి, మీ యథార్థత వ్యర్థము కాదు అనడానికి ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఒక రుజువు. దేవునికి స్తోత్రం. నిలబడండి ప్రభు కొరకు, అలగమాకండి. ఇప్పుడు అక్కడ చాలా మందితో ప్రార్థన చేయించారు, ఇక్కడ కొంతమందితో వాక్యాలు చదివించారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు. ఈరోజు వర్తమానంలో నా పేరున్న 10 సార్లు నా పేరు కూడా అక్కడ ప్రార్థన చేసే వాటిలో ఉండొచ్చు, ఉంటుంది. ఒకవేళ అక్కడ కూడా సేవకులు ఉన్నారు కదా, అక్కడ కూడా మన పేరు లేదనుకోండి, సహజంగా ఏం చేస్తాం? డ్రైవర్కి సిగ్నల్ ఇస్తాం నడు అని. వీలైనంత సేవకులకు వచ్చిన శ్రమల్లో ఒక పెద్ద శ్రమ ఏంటో తెలుసా? వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయడం అనేది సామాన్యమైన సంగతి ఏమి కాదు. ఎంతమందిని ఇన్వాల్వ్ చేసినా ఒకళ్ళన్నా ఇద్దరన్నా మిగలరా? మిస్ అవ్వరా? మిస్ అయిన వారిని కూడా ప్రభు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు, పక్షపాతి. ఎక్కడన్నా మైనస్ పాయింట్ నీకు పడితే నీ ప్రక్క నుండి నిన్ను ఓదార్చడానికి ప్రభు రెడీగా ఉంటాడు. హల్లెలూయా. మాకు వచ్చేటప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నా మనసు తెగ బాధపడిపోయింది. అసలు అంతగా బాధపడదు నా మనసు వాటికి.
అయినా అరువు తెచ్చిన గొడ్డలు ప్రభా అని కంగారు పడిపోయా. కానీ ఇక్కడికి వచ్చినాక ప్రభు ధైర్యపరిచాడు, మధ్యలోనే ధైర్యపరిచాడు. గాయపడకపోతే ధైర్యపరచబడే విధానం ఎక్కడ దొరుకుతుంది? ప్రభు స్తుతులు చెల్లించు. దేవుని వాక్యంలో కొన్ని విషయాలు చెప్తాను. పెద్ద బారు ప్రసంగం చేయను. అయ్యగారు 1:30 దాకా వెళ్ళమన్నారు. నా వెనుక పెద్దలు అంతా ఉన్నారు కాబట్టి ఇంకా త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. భోజనాల కార్యక్రమాలు ఉన్నాయని ముందే చెప్పారు అయ్యగారు. అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము లో నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 3, అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం. ఒకవేళ ఇప్పటికే మీరు ఈ వర్తమానాన్ని వినుంటే మళ్ళా వినండి, మీకు మంచిది. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పేతురు యోహాను, ఇది ప్రార్థనా సమయం అంట. దేవుని సన్నిధిలో అందరూ వెళ్ళి ఆరాధించుకునే సమయం. వీళ్ళకి కూడా అవకాశం దొరుకుతుందేమో ప్రార్థించడానికి, బోధించడానికి కూడా, ఎందుకంటే మరి శిష్యులుగా అని బయలుదేరారు ఇద్దరు కూడా. ప్రార్థనా కాలమునందే అందులో మీరు పట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ఏమా మీరు ప్రార్థన సమయానికల్లా ఇక్కడికి చేరిపోవాలి. మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఒకవేళ కొంచెం దూరాన్ని ఉన్న కనీసం సహవాసం ఏమంటారు దాన్ని, రొట్టె విరిచే కార్యక్రమం, సహవాసం రోజన్నా రెండమ్మా అనేవాడు. చూసారా? మనం వదిలేస్తుంటే బెంగళూరు పోతున్నారు, హైదరాబాద్ పోతున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ పోతున్నారు. మీరు ఇక్కడ ఎదిగారు కాబట్టి సమయానికి, ఏదో ఒక సమయానికి ఇక్కడికి చేరుకుంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మిమ్మల్ని వదిలిసినట్లే ఉంటుంది. తల్లి సంఘాన్ని మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. ప్రార్థనా కాలమున, ఫర్ ప్రేయర్ టైం, ఎవరో భక్తుడు పాట రాశారు. ప్రార్థనా కాలము బహు ప్రియమాయను, బహు ప్రియమాయను, సార్థకమాయను దేవుని వాక్యము, దేవుని వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన కాలానికి మీ గుండెల్లో చెప్పండి, గంట కొట్టాలి, రోగాలి. అమ్మాయి టైం 10 అయిపోతుంది, నడు అనాలి. అప్పుడు మీరు లైన్లో ఉన్నట్లు, ట్రాక్లో ఉన్నట్లు. ప్రార్థన కాలం ఉండాలి, ప్రార్థన సమయం ఉండాలి. దైవజనులు ఇద్దరు, పేతురు, మంచి జంట. ఈ జంట ఇద్దరు భక్తులే, ఇద్దరు బలంగా వాడబడిన బిడ్డలే. బలంగా వాడబడిన బిడ్డలు కలిస్తే ఇంకా బలమైన కార్యాలు జరుగుతాయి అనడానికి ఇది ఒక గుర్తు. స్తోత్రం, హల్లెలూయా. ఈ పేతురు యోహానులు ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, నేను ఈ దినాల్లో నిన్న కూడా పాస్టర్స్ మీటింగ్ లో మాట్లాడాను. మొన్న సేవకులకి ఏం చెప్పానంటే, మీకు కూడా మనం వెళ్ళేటప్పుడే దేవుడు మనకు మార్కులు వేసేస్తాడు. ఒక పని మీద మనం వెళుతున్నాం, మనం దైవ చిత్తంలో ఉన్నప్పుడు, మీకు అది ఎక్కడో చెప్పాను, మీరు చూడండి. 1:43 యోహాను సువార్త చదవండి, మీకు అర్థమవుతుంది. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి, అదిగో వెళ్ళేది ఎక్కడికి? గలిలయకు. ఎవరు దొరికారు? మీరు ప్రభు చిత్తంలో ఉండి పనిని మొదలుపెట్టినప్పుడు ఒకదానికి వెళ్తే ఇంకొకటి దొరుకుతుంది. హల్లెలూయా. బోనస్ గా ప్రభు కృపనిస్తాడు, శ్రేష్టమైన వాటిని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే సందర్భం ఇంకోటి కూడా ఎక్కడో నిన్నే చూసాం. అది ఎక్కడంటే, హల్లెలూయా, తన ప్రియులు నిద్రించుండగా, అది కూడా చూసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాను. యేసు ప్రభు వారు లోకా సువార్త 6వ అధ్యాయంలో చదవద్దులే, నేనే చెప్తాను.
ఆయన వేరొక పని మీద వెళుతున్నాడు కదండి. ఆ గౌని ఎందుకు వచ్చేసరికి ఎవరు తగిలారు? మరణపు గుంపు తగిలింది. వాడిని లేపాడు. ఏడవ అధ్యాయం. అమ్మ వింటున్నారా? వాక్యం అర్థమయ్యేవాడిని దేవుడు దీవిస్తాడు. వీళ్ళ అమ్మగారికి శారమ్మ గారికి చదువు లేదు తెలుసా, కానీ ప్రభువుని అడిగిందంట, ప్రభు చదువేమని. దేవుడు ఆమెకు పెద్ద వయసు వచ్చినాక చదివించాడు. బైబిల్ చదివేవారు. ఒక పాట కూడా రాశారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో జ్ఞానంగా ఉండాలి, పట్టాలి వాక్యపు పట్లు. నాకు అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ప్రతి మాటలో ఆ కవిత్వం కనబడట్లా. అట్లా కవిత్వాలే కాకుండా కవిత్వం ఉండాలి, వాక్యాన్ని కూడా మీరు పట్టుకోవాలి. అయ్యగారు ఎన్నో విషయాలు వాక్యాన్ని కూడా ప్రస్తావించారు. వాక్యాన్ని పట్టాలి. వీళ్ళు బయలుదేరారండి, ప్రభు పనిని అప్పగించాడట. ఏం జరిగిందో చూడండి. ఎక్కి వెళ్ళొచ్చుండగా పుట్టినది మొదలుకొని ఒకనన్నా అక్కడ ఉన్నాడు, అటు తిరగమాక ఒక్కరన్నా వాక్యం దగ్గర ఉన్నాడు. సేవకులకు నా మనం ఏంటంటే వాక్యం చదివే వాళ్ళని పిలుచుకోండి మీ సభలకి. ప్రార్థన అంటంలోనే మోకరించి ప్రార్థించే వాళ్ళని పిలుచుకోండి. తర్వాత ఏఐసిసి వారికి కూడా నా మనవి, ఎట్లాగంటే ఆరాధన అంటంలోనే ఏకీభవించి పాడేవారిని స్టేజ్ మీదకి పిలుచుకోండి. ఇంకెవరు అట్లా సహకరించే బిడ్డలుంటే మన పరిచయాలు అభివృద్ధి పొందుతాయి. స్తోత్రం, హల్లెలూయా. పుట్టినది మొదలుకొని పుట్టకలతోనే సహజంగా కొంతమందికి కాళ్ళు చేయి ఇబ్బంది అయినప్పుడు ఏమంటారు పాస్టర్ గారు? పోలియో వచ్చిందంటారు. ఏ నెలలో ఏ వయసులో అడుగుతారు. అసలు పోలియో కాదు, వీడు పుట్టేటప్పుడే కుంటివానిగా పుట్టాడంట. పుట్టినది మొదలుకొని అంటే ఇప్పటి వరకు ఇతగాడు నడిచిన అనుభవం చెప్పండి అమ్మా. ఎప్పుడన్నా మీరు కాళ్ళని చూసుకుని స్తోత్రం చెప్పుకున్నారా? వాయిద్యాలు వాయించి అన్నాడు బయట ఉన్నట్టున్నారు. ఆ కీబోర్డ్ వాయించి అన్న ఈ వేళ్లను చూసుకుని మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. అనేక మంది కుష్ఠరోగులకు వేళ్ళు కుతికలకల్లా తినేసినాయి. కృప కదూ. ఇతగాడికి కాళ్ళు లేవంట. ఎప్పటి నుంచి లేవు? పుట్టినది మొదలుకొని లేవు. ఎట్లా ఎదిగాడు, ఎట్లా పెరిగాడో. అయితే ఒక మంచి స్థలం చూసుకున్నాడు. ఏ స్థలం అది? పుట్టినది మొదలుకొని పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చి. స్తోత్రం. ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి కాళ్ళు లేవు. కొంచెం ఎదిగిన తర్వాత, మాటలు వచ్చిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత, అడుక్కోవడానికి ఐడియా వచ్చిన తర్వాత దేవాలయాన్ని ఎంచుకున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఏం కావాలి? ఇక ఆపేస్తారు. కాసేపు ఒక 10 నిమిషాలు అవకాశం ఇస్తారు. అకాయలు ఎక్కి ఓర్చుకున్నా, తెగ ఓర్చుకుంటా నేను ఈ విషయాల్లో. కంగారు పడకూడదు అనమాట. చివరి శిక్షకు వచ్చేసరికి నాకు కూడా ఇది అంటారుగా, అది వస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి వచ్చానుగా దేవుని మాటలు వింటారని. ఫ్యాన్ లేకపోతే చచ్చిపోరు, కూర్చోండి. రైట్. శృంగారం అనబడిన దేవాలయం అడుక్కోవడానికా? దేవుని ఆరాధించడానికి. కానీ వీడు దేనికి వెళ్తున్నాడు? భిక్షం అడుక్కోవడానికి వెళుతున్నాడు. ఏ కారణముతో మనం ఇక్కడ ఉన్నాం? ఏ కారణముతో మనం సేవ చేస్తున్నాం?
ఏ కారణంతో మనం ఏదైనా కట్టాలని అనుకుంటున్నాం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ గోయింగ్ టు ద చర్చ్? ఇతగాడు దేవాలయములకు వెళ్తున్నాడు కానీ ప్రభువుని ఆరాధించడానికి కాదు, వాక్యం చదవడానికి కాదు. అరే మరి దేనికంట? భిక్షం అడుగుటకు. వీడి పని కూడా బాగానే ఉన్నట్టుంది. ఆ దినాన్న ఈ దినాన్న కూడా యెరూషలేము దేవాలయమునకు పెద్ద ఫ్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అక్కడికి వచ్చేవారు. వచ్చేటప్పుడు మామూలుగా రాదు. వెండి, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, ధనమును తెచ్చేవారు. అందుచేత వీడికి ఛాన్స్ కుదురుతుంది అనుకుంటా వీడు అవడానికి పుట్టివాడే కానీ వీడికి మళ్ళా చెప్పండి అయ్యారు మోసుకుపోయే అసిస్టెంట్లు అవడానికి పుట్టివాడే కానీ వాళ్ళే అంటాడనమాట. అలాగ మెయింటైన్ చేస్తున్నాడు. ఏనాడు మందిరంలోకి అడుగుపెట్టిన అనుభవము లేదు. ఎక్కడుంటాడు? గుమ్మము దగ్గరే ఉంటాడు, ఇంకా అటే ఉంటాడు. ద్వారము యొక్క కూర్చుని ఉంటాడు. వచ్చిపోయే వారిని భిక్షం అడుగుతూ ఉంటాడు. ఇది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అక్కడికి దైవజనులు ఇద్దరు వచ్చారు. స్తోత్రం చెప్పండి. పేతురు, దైవజనులు రావడం అనేది ఒక చరిత్ర. దైవజనులు అడుగు పెట్టడం అనేది ఒక ఆశీర్వాదం. దైవజనులు అడుగు పెట్టడం అనేది పరిస్థితులను మార్చగలిగిన ప్రక్రియ. అందుకే వీళ్ళని ఇక్కడ తెచ్చిపెట్టారు. కొంచెం కష్టమైన కుర్చీలేసి అది చేసి ఇది చేసి చూసారా, వాళ్ళకి కూడా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటది. ఆవిడందే అయ్యా భోజనం వారికి చేయండి అంది. పెద్దయ్య గారు కదా కొంచెం గట్టిగా అన్నాడేమో, బతిమాలుకుందంట కదా. మిక్కిలి బ్రతిమాలకు ఎట్లయితే భోజనానికి తెచ్చింది. నేను అనుకుంటున్నాను రుచి బాగా, కొంతమంది బాగా వండుతారు అయ్యా కదా. అందుకే ఇక వచ్చినది మొదలుకుని వచ్చుచు ఇక అదే అటు వచ్చినప్పుడల్లా వస్తున్నానంట. దేవునికి స్తోత్రం. అది నీకు ఇబ్బంది ఏమీ రాదు దైవజనులు వచ్చినంత మాత్రాన. దేవునికి స్తోత్రం. చూసి 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 అంది, అయ్యా వచ్చినప్పుడల్లా ఇటు భోజనానికి వచ్చి వెళుతున్నాడు కానీ కాస్త బస కూడా ఏర్పాటు చేస్తే మంచిది అనుకుంటా. ఇక్కడ ఎక్కువ సమయం గడిపితే మనకి ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుందేమోనని భర్త గారిని అడిగి మరి రేవణయ్య గారు ఎక్కడంట వాడ మీద మన మెద్ది మీద కట్టారంట. ఏంటది? ఒక గది. స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళేమన్నా పెద్ద పొడుచు యంగ పీపులా కాదు, వృద్ధుడు అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి? ఆమె అవడానికి వృద్ధుడే కానీ అయ్యగారికి పైన కట్టాడు గది. ఎంత గొప్ప సంగతి కదా. అందుచేత వారి అవసరత ప్రభువు తీర్చాడు. హల్లెలూయా. దైవజనులు అక్కడ కూడా ఒక పాయింట్ ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళు కాదు. వచ్చుచు పోవచ్చు ఉన్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు. స్తోత్రం. ఆశీర్వదించబడడానికి మార్గాల్లో ఒక మార్గం సరి అయిన దైవజనుడు మీ గ్రామంలో ఉండడం, సరి అయిన దైవజనుడు మీ ప్రాంతంలో ఉండడం, దేవుని సేవకులు మీ ప్రాంతంలో బస చేయడం. స్తోత్రం. వచ్చారు వచ్చి అందరైతే వెళ్ళిపోతున్నారు కానీ లోపలికి ఏం చేశారంటే చదవండి పాస్టర్ గారు. ఎలా ఉందో? పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోతున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, ఇదిగో మీరు చక్కగా బైబిల్ చదువుకోవాలి. వాడేమో చూచాడంట కానీ చెప్పండి అమ్మా, నేను చెప్పండి, నేను చెప్తేనే చెప్తారా చెప్పండి. వాడైతే చూచాడంట కానీ సేవకులైతే పేరు చూచారంట. దేవునికి స్తోత్రం. అయ్యగారు చెప్పండి, అసలు అవసరత వాడిదా వీడిదా? వాడిది అవసరత. వాడు పేరు చూడాలి ఎక్కడైతే. వాడు మామూలుగా చూచాడు, వీళ్ళు దేవునికి స్తోత్రం. ప్రభు ఇచ్చే కృప మనకి ఇచ్చాడు అనుకోండి,
ఏంట్రా అడిగితే కానీ ఇస్తా, అడగండి అమ్మాయినా పెట్టదన్నట్లుగా కాదు, వీళ్ళే వారి అవసరతను తేరి చూచాడు. దేవుని సేవకుల పిలుపులో ఒక పిలుపు ఏంటంటే ప్రభువు మనల్ని పిలిచినప్పుడు తేరి చూచే కృప, వారి అవసరతను ఎరిగే కృప దేవుడు దైవజనులకు ఇస్తాడు. ఆమేన్. ఇదిగో 7వ అధ్యాయంలో అన్నారు లోకాసు వార్త 7వ అధ్యాయంలోనండి ఎంతమంది ఎదురుచుంటారు ఆ పాడికి, ఆ శవానికి, ఆ పెట్టెకు అందరూ పక్కకు తప్పుకుంటూ జారుకుంటుంటారు. కానీ యేసు ఒక్కడే ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. ఆ తల్లిని చూచట, ఆ ప్రభు ఆమెను చూచి ఆమెను, ఇది దైవజనుల యొక్క మనస్సు. ఏమైందంటే దొరపతులు ఎదురుకున్నాడు, ఆడిపెట్టేయండి భోజనం అనేది దైవజనుల మనసా? కాదు. ప్రభు అంటే ఆమెను చూసి ఆమె ఎందు అయ్యో బిడ్డ. ప్రజలను చూసినప్పుడు మన గుండెలు కరిగిపోవాలి, అవసరతలను చూసినప్పుడు నీ గుండె కరగాలి. విల్లు ప్రభువు కడతాడు, స్వస్థత ప్రభువు చేస్తాడు, ఆరోగ్యం ప్రభువు ఇస్తాడు, ధనాన్ని ప్రభువు అనుగ్రహిస్తాడు, పరిచర్యలో కృపను ప్రభువు దించుతాడు. మన పనుల్లో చెప్పండి, పరిస్థితిని చూసి కనికర పడడమే, మెల్ట్ అయిపోవడమే దేవునికి స్తోత్రము కలుగుతుంది. దైవజనులు దినకరన్నయ్య గారు పీడబ్ల్యూడీ గ్రౌండ్ విజయవాడకు వచ్చారు. నాన్నగారు నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. ఆ రోజు మేము ఆర్టీసీ బస్సులో చాప పట్టుకుని వెళ్ళాం. చాప మరి కూర్చోవడానికి చాప ఉండాలి కదా, చాప పట్టుకుని వెళ్ళి అక్కడ గ్రౌండ్ లో కూర్చున్నప్పుడు దినకరన్ గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పి DGS దినకరన్ గారు ఆయన ఏమన్నారంటే, ఒక రోగిని నేను చూసినప్పుడు ఆ వ్యాధి నాకే వచ్చిందన్నంతగా ఫీల్ అయిపోతా, బాధపడిపోతా, చలించిపోతా. అప్పుడు ఆ రోగి కొరకు ప్రార్థన చేస్తానని చెప్పారు ఆ రాత్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకే ఇబ్బంది కలిగితే ఎంత ఫీల్ అవుతాం? అదే ప్రభువు చెప్పాడు, నిన్ను వల్లే తేరి చూస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఇద్దరు వాణిని తేరి చూచి ఏమన్నారంట? మా తట్టు. ఇదివరకు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఈ ధైర్యం మనకు కావాలి. స్వాతంత్రాజయ్య గారు శ్రద్ధయ్య గారు ఉన్నారు, నా దగ్గర ఏమున్నాయి? ఇక్కడికి వచ్చాడండి. అమ్మగారు ఇక్కడ ఉన్నారా? అమ్మగారు అందరికి వందనాలు. మీరు ఏమనుకోమాకండి, మీకు కూడా కుర్చీలు వేయాలనేది నా కోరిక. కానీ ఇక్కడ మరి పెద్ద ప్లేస్ లేదు కాబట్టి అక్కడ వచ్చాను. ఈ సందర్భంగా అమ్మగారు వాణి నాకు పేరు చెప్పారు, మణి గారు, సోమరాజు గారు, హెప్సిబా గారిని అభినందిస్తున్నాను. ఎంత గొప్ప మందిరం కట్టబడిందంటే అందరూ సోమరాజు గారి పేరే చెప్తారు. సంఘం ఎంతగా వాడబడిందో అమ్మగారు కూడా ఇంకా అంతకన్నా. ఎందుకనంటే మరి బలపరచాలిగా. స్తోత్రం. వెళ్ళిపోతే మనకు కుదరదు, వెనక రావాలి. వాక్యంలో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? మా తట్టు. అది అక్కడే అమ్మగారు దగ్గరికి వెళ్ళాలి. అమ్మగారు మీరు బాగా గుర్తుంచుకోండి. నేను ఇక్కడే తీసుకొచ్చాను అనకూడదు. రోగులను మనం ఇంటి దగ్గర, దేవుడి మందిరాన్ని ఎందుకు ఇచ్చాడు? బలహీనుల కొరకు, రోగుల కొరకు, దయ్యాలు పెట్టిన వారి కొరకు, ఏళ్ళు పుట్టించుకున్న వారి కొరకు, లోకంలో అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయి ఓడిపోయిన వారి కొరకు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో ప్రభావం ఉంది. ప్రార్థనలోనే ప్రభు సమస్తము జరిగిస్తాడు. ప్రార్థన అంటే గుర్తొచ్చింది. చాలా సంవత్సరాల క్రితం మౌవ దాటిన తర్వాత కొడాలి రోడ్లో కోళ్ల ఫారాలు ఉండే, ఇప్పుడు తీసేశారు. ఎవరు రంగారావు గారి కోళ్ల ఫారాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. అప్పుడు మనకు అక్కడ పరిచర్యలో మనకు ఇల్లు లేదు, మాకే ఇల్లు లేదు. ఒకరోజు సోమరాజును కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. అప్పటికి అయ్యగారు లైన్లో లేడు, వస్తున్నాడు కానీ ఇంకా ప్రార్థనలో లేడు. ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. కాసేపు స్తుతి చెల్లించి మెల్లగా కాసేపు ప్రార్థన చేయడం మొదలెట్టిన తర్వాత
ఒక 15-20 నిమిషాల తర్వాత ఏమో బహుశా గట్టిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. గట్టిగా ప్రార్థన చేసి ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. దేవా ఏడవడం మొదలుపెట్టాడు, కన్నీరు కార్చడం. ఇక ఆపట్ల అదేమో పొలం. చూసారా, ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యాలు, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి మనల్ని ఒప్పింపజేస్తాడు. పాపిని ప్రభువాన్ని ఒప్పింపజేస్తాడు. అన్ని విషయాల్లో ప్రభు మనల్ని ధైర్యపరిచే స్థానం ప్రార్థనా స్థలం. స్తోత్రం, హల్లెలూయా. ఈ వీళ్ళు అంటున్నారంట, మా వైపు చూడమని, వాడు వారి యొద్ద ఏమైనా. నేను అనుకుంటున్నాను, ఎప్పుడైతే పేతురు యోహానులు చూడమన్నారో, చెప్పండి చెప్పండి, ఇక దొరికింది పెద్ద పరమేని అనుకున్నాడేమో. ఇదిగో బాయ్ అంటారు కానీ అంత పర్టికులర్ గా వచ్చినోడిని, అది కాకుండా రోగిని పట్టించుకొని మా వైపు చూడయ్యా అంటారా? అది ఏ టైము? ప్రార్థనా సమయం, అందరూ పరిగెత్తే సమయం. చూసారా, దైవజనులు ఎక్కడ ఉన్నారు, విశ్వాసులు ఎక్కడ ఉన్నారు, ఒక మాట గుర్తుంచుకోండి. మన సమయ కేటాయింపును బట్టి దేవుడు మన పరిచయాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మన సమయాన్ని ఎవరికి కేటాయిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. వీళ్ళిద్దరు సమయాన్ని ఎవరు కేటాయించారు చెప్పండి. ఫోటోగ్రాఫర్ అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ లేరా? ఏమనుకోమాకంటే ఉదాహరణ చెప్తున్నా. మాకు కొంతమంది ఫోటోగ్రాఫర్లు తెలుసు. ఇక ఆ ఫోటోగ్రఫీ పట్టుకోను ఎట్లా తిప్పి ఎక్కడ పిల్లలైతే బాగా మస్తాబై అందంగా ఇష్టపడతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి షూటింగ్ పెడతారు. నేనేం తప్పట్లా, వాళ్ళకి మంచి ఫోటోలు కావాలి, ఎక్కడ ఫోటో దొరుకుతుందా అని చూస్తారు. చూసారా, అదే ఇక్కడ వినాలి. అదే ఒక ఫండ్ రైజర్ ఉన్నాడు అనుకోండి, బిడ్డల కొరకు భోజనం పెట్టడానికి, ఏదైనా ఒక సేవకుడు లేకపోతే బయట సోషల్ వర్కర్ ఫోటో తీయాలని ఎక్కడికి వెళ్తాడు? మాస్టర్ గారు, ఎక్కడ బలహీనలు ఉన్నారు, ఎక్కడ అడుక్కునేవారు ఉన్నారు. ఏమండి, నేను మా మొగలోనే మా చర్చి ప్రక్కన వెళ్ళేసరికి ఒక రోజు చెత్తకుప్పలో 3 పిల్లలు ఉన్నారు, యానాదుల పిల్లలు 3. వాడు ఏం చేస్తున్నారు తెలుసా? విచిత్రం. మా దగ్గర జరిగిన సంగతి. జిలేబీ మొక్కలు ఒక పక్కన పెడుతున్నారు, లేదా వస్తీ ప్రక్కన చికెన్ ముక్కలు ఒక పక్కన పెడుతున్నారు. అందులో ప్రోగు చేస్తున్నారు ఆ ఇస్తరులో నుంచి. చూసారా, పిక్చర్ గురించి మాట్లాడుతున్నా. అవసరతలో ఉన్న వారి దగ్గర బ్రేక్ వేస్తావా? అక్కరతలో ఉన్న వారి దగ్గర బ్రేక్ వేస్తావా? రోగి దగ్గర ఒక క్షణం ఆగుతావా? పిలవక్కర్లా, నన్ను అడిగితే మీరే వెళ్ళాలి. రోగి దగ్గరికి వెళ్ళి, అన్నా నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, ప్రభువు స్వస్థపరచగలిగిన సమర్థుడు, మందు మానే ప్రభు అద్భుతం చేస్తాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను. 6వ అధ్యాయము అక్కడ చదవాలా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో మాస్టర్ గారు ఈ మాట వినాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనంలో ప్రభు గలిలయకు బయలుదేరిన వేళ ఎవరు కనబడ్డారు? ఫిలిప్పు కనుగొని ఏమన్నాడు అక్కడ ఒక మాట? నన్ను ఒక్క మాట వస్తాడు. హల్లెలూయా. వాడికి బాబు వస్తాడు. కారణం ఏంటంటే ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో అభిషేకం ఉంది, ఆ మాటలో దేవుని చిత్తం ఉంది, ఆ మాటలో పరలోకపు ప్రణాళిక ఉంది. ఆ మాట మన కోసం కాదు, అది దేవుని రాజ్యం కొరకు. కాబట్టి ఒక్క మాట ఉంది, ప్రభు రోగిని స్వస్థపరుస్తాడు, త్రాగుబోతులు ప్రభు వైపు తిరుగుతాడు, మందిరానికి నడిపిస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, శక్తిమంతుడు, ప్రభావం కలిగిన వాడు, అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. కానీ మనం ఆగాలిగా, అక్కడ ఆగం. ఎక్కడన్నా లాభం దొరుకుతుందంటే అక్కడ ఆగే ప్రయత్నం చేస్తాం. ఎవరన్నా పెళ్లి చూపులకు వెళ్ళేవాడు బీద బిడ్డ కొరకు చూస్తున్నామని అంటారా? అనరు. వెళ్ళే వెళ్ళడంలోనే అన్ని బాగున్నాయా, ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి,
బంగారం ఎంత ఉంది, ఎంత ఇస్తారు, ఈ కోణంలో కడతారు. బీదల దగ్గర ఒక బ్రేక్ వేసి చూడండి, ప్రభు అద్భుతాలు చేస్తారు. స్తోత్రం అంటున్నారు వీళ్ళు. వాడు ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. ఇది చెప్పాలి నేను విశ్వాసులు. ప్రభు అద్భుతాలు చేయాలంటే అమ్మాయి ఇక్కడ చూస్తున్నారా, మీరు లక్ష్యం ఉంచాలి. ఏం చేయాలి? గురి. అసలు ఏం చెప్తారా? ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతాడా? మీ గురంతా దేవుని వాక్యం మీద, దైవ సేవకుల మీద, దేవుని సన్నిధి మీద ఉండి ప్రభు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. ఏం పెట్టాడంట? అన్నట్టు కూర్చున్నాడా? కొంతమంది అసలు కూర్చోవడమే. చెప్పండి, నాకు మాస్టర్ గారు తెలుసు, మీటింగ్ వస్తే చాలు కాలు మీద కాలు వేసి చెప్పండి, అవకాశం లేదు, లేకపోతే ఇలా ఇలా ఊపుతా కూర్చునేవాడు. అంటే ఇది ఎంతలా పాల్గొని బోధించిన చెప్తాను లేక మా బాబు, ఇవన్నీ నేను ఇప్పుడు శరంపూర్ యూనివర్సిటీలో నేర్చుకొచ్చా. ఏముండదు, గడగడ గడగడ వణుకుతూ ఉన్న వాళ్ళేమో గొప్ప పనులు చేస్తున్నారు, గర్విష్ఠులేమో గర్వాంధులై గరికి మేస్తున్నారు. మనం లక్ష్యం ఉంచాలి, వాక్యం మీద లక్ష్యం ఉంచాలి, సేవకుల మీద లక్ష్యం ఉంచాలి. కొంతమంది సేవకులన్నీ గిట్టలో ఇక్కడ చూడండి ఏం రాయబడింది, పరిశుద్ధాత్ముడి మాటలు రాయించాడు. సేవకుని మీద నీవు లక్ష్యం ఉంచినప్పుడు దైవజనుని నోట మాట దేవుడు నీకు వాక్య వాగ్దానంగా మారుస్తాడు. ఈ గరిట్లో ఏదో ఒక గరిట్లో ప్రకాశ్ అంటారుగా, వీళ్ళంతా అయ్యారు. వీళ్ళు ఏంటంటే స్వార్థికులు, వాళ్ళకు మందిరాలు కట్టిన అనుభవాలు లేవు కాబట్టి వాళ్ళు సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సంఘాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దైవజనుడి సంఘం కట్టాలంటే ఎన్ని తిప్పలు పడాలి? మనం ఎన్నో కట్టుబాట్లు కడతాం. కట్టినప్పుడు వాళ్ళు అంటున్నారు ఇది ఉందా బైబిల్లో, వాళ్ళకేమో బుర్ర జ్ఞానం బాగా ఎక్కువ ఉంది, బుర్ర జ్ఞానం ఎక్కువ. దైవజనుడు సేవకుడు సంఘ కాపరి వాళ్ళు, నేను ఆయన క్లిప్పింగ్స్ చూస్తున్నాను, ఎక్కువ క్లిప్పింగ్స్ సేవకులకు వ్యతిరేకంగా. ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని మీటింగ్ని అంటున్నాడు, మందిరాలకు వ్యతిరేకంగా. ఏం చేస్తున్నారు మీరు? మందిరంలో ఉన్న వాళ్ళే కదా తీసుకొచ్చి బయట కూర్చోబెడుతున్నారా అంటున్నాడు. మరి బయట కూర్చోబెట్టకుండా వాళ్ళు ఎట్లా వస్తారు చెప్పండి? యేసయ్య బయట కూర్చోబెట్టాడు. యేసయ్య మీటింగ్లు బహిరంగ మీటింగ్లు పెట్టలేదా? వేల మందిని ఒక చోట కూర్చోబెట్టి దేవుని వర్తమానం అందించలేదా? ఆ గుంపు ఉన్నారు, ఒక గుంపు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సేవకులు చెప్పాలి ఈ మాటలు. నేను వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన పిల్లలు హైదరాబాద్ వెళ్తున్నారే, విజయవాడ వెళ్తున్నారే, బెంగళూరు వెళ్తున్నారే, వాళ్ళని పట్టేస్తున్నారు. వారి కథ ఎక్కడ నడుస్తుందో తెలుసా? డబ్బులన్నీ మన పిల్లల దగ్గర ఉన్నాయి. అమ్మేం చేస్తుంది? ఆ 10 రూపాయలు ఎక్కువ చేస్తుంది. వాడేమో అక్కడ 10,000 ఇస్తున్నారు, 1,00,000. వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు, సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడే గుంపు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే గుంపు, మందిరానికి వ్యతిరేకంగా మాట్లాడే గుంపు. ఈ మధ్య వాళ్ళంట రీఫార్మర్స్ అంట. రీఫార్మర్స్ అక్కర్లేదురా, ఫార్మర్స్ కావాలని చెప్పాను. వాళ్ళంట సంఘాలను సంస్కరిస్తారట. సంఘాన్ని కట్టి సంస్కరించు. ఎవడ కట్టిన సంఘాన్ని సంస్కరిస్తావు? పిల్లలు మీరు ఎక్కడ హైదరాబాద్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా స్థానిక సంఘ కాపరులతో టచ్లో ఉండండి. అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాళ్ళు టీవీలో మాటలు చెప్పి వెళ్ళిపోతారు, వినడానికి తీగా ఉంటాయి. ఇంకో సంగతి కూడా చెప్తా, మన బాబుని సేవ చేసినంత కాలం అసలు గొడవ ఎక్కడ ఉంది, గొడవ ఎక్కడ ఉంది, తమిళనాడులో ఎక్కడ ఉన్నాయి, కాల్చుకోవటాలు అక్కడక్కడ ఉన్నాయి వ్యతిరేకతలు. వీళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళని రెచ్చగొట్టి రేగొట్టి వాళ్ళని రేపి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా, తెలంగాణ అంతా కూడా పుల్లలు పడుతున్నారు, అగ్గిపోతారు. సేవకులేమో మాట్లాడకుండా చిన్న చిన్న గ్రామాల్లో గొప్ప పరిచర్య చేస్తుంటే వాళ్ళు అక్కడ టీవీలో కూర్చుని ఒకళ్ళొకళ్ళు రచ్చగొట్టుకుని, ఆయన ఎవరండి డిచ్కీబా
ఆ డిస్కీని తయారు చేసేదే వీళ్ళు. విచారం అటు బాగుంది, ఇటు వస్తా. దైవజనుని అంత తేలి చూస్తున్నారట. వాటి చూస్తుంటే ఏమన్నారు చూడండి. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు. వెండి బంగారములు, అందుకే నేను ఉంగరం పెట్టుకోవట్లేదు. ఒకవేళ పేతురికే కనుక ఉంగరం ఉంటే చెప్పండి, వెండి బంగారములు మా ఇద్దరు ఉన్నాయి. ఉంది కదా నీకు రింగ్ అనేవాడు కదా. పేతురు దగ్గర లేదు అనుకుంటున్నా నేను. వెండి బంగారములు మా యొద్ద లేవు గాని, నీకు వెండి బంగారములు లేకపోవచ్చు. శారమ్మ గారు, స్వార్థమ్మ గారు ఉంటే వాళ్ళిద్దరిని స్టేజ్ మీదకి పిలిచామండి ఈ సమయంలో. వాళ్ళ దగ్గర వెండి లేదు, బంగారం లేదు. అయితే వాటన్నింటికంటే మించినది, ఘనమైనది, బలమైనది, శ్రేష్టమైనది, అద్భుతమైనది హల్లెలూయా ఏమిటది? మాకున్నదే మీకు ఇచ్చుచున్నాను. వెండి బంగారములు లేవు గాని ఉండాల్సింది ఉంది. దేవునికి స్తోత్రం. మా మేనత్త గారు పెళ్లికి వెళ్తే మా పెద్ద మేనత్త కోడలు ఉందట. పిన్ని పిన్ని ఏమవుతాయి, ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి అన్నా వేసుకోమన్నట. రంగలమ్మకి తెలుసా? అత్తయ్య అత్తయ్య ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి అన్నా వేసుకోమన్నట. ఏమన్నట, అమ్మా నేను మీకు ఆటంకంగా ఉంటే రాను, ఇక్కడే ఉండి ప్రార్థన చేస్తా, కానీ నాకు అక్కర లేదు. దానిని మించినది ప్రభువు నాకు ఇచ్చాడు. వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు కొనబడ్డారు, కడగబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నారు? వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినది. మందిరానికి పోయేటప్పుడు ఎవరిని తెచ్చుకోతున్నారంట? యేసయ్యను కలిగి మనం నడవాలి. స్తోత్రం హల్లెలూయా. యేసయ్యను ధరించి మనము ఎలా వింటున్నారా? మీరు స్కూల్కి పోయేటప్పుడు ఎలా నడవాలి? ప్రభువుతో నడవాలి. క్రైస్తవులు అనుకుంటారేమో అని మరి మమ్మల్ని చిన్న బట్టు పెట్టుకెళ్తారు. మరి అంత చిన్నదొద్దు, పెట్టుకుంటే పెద్దదే పెట్టుకో. ఒక ఆవిడ ఈ అంటే పెద్దది పెట్టు తిరుగుతుంది. యేసు రక్తమే జై. మనము దేవుని పిల్లలు, మనము ప్రభువును ధరించాలి, మనము ప్రభువును తీసుకొని వెళ్ళాలి. ఏమంటున్నారు? వెండి బంగారం మా ఇంట్లో లేవు కానీ మాకు కలిగినది అనగా మగపిల్లలు కూడా అనగా ఆయన మాకు కలిగినది. అది ఆ మధ్య ఒక పాట రాశాను, కలవారము అని. కలవారము అని. మనము కలవారమా లేని వారమా? యేసయ్యను కలిగిన వారు, యేసయ్య నామమును కలిగిన వారు. ఈ నామం అన్ని నామముల కన్నా పైనున్న నామం. పైనున్న ఆకాశం ఉందే గాని, క్రింద భూమి అయితే గాని, భూమి క్రింద ఉన్న నేల అయితే గాని ఈ నామమును తప్ప మరి ఏ నామములోనూ రక్షణ కలుగని గొప్ప నామం, అద్భుతమైన నామం, శ్రేష్టమైన నామం, ఘనమైన నామం, శక్తి కలిగిన నామం. ఈ నామాన్ని ఇక్కడ మీకు ఈ మందిరంలో నూరి పోస్తారు. చూడండి ఎట్లా పడుతుంది పిల్ల పోన. ఆ పిల్లలందరికీ ఏం చేస్తారు? టైం లేదు కానీ మొన్న చెప్పాలి మీకు. నేను నాన్నగారు పరిచయం ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళని ఇప్పుడు చేస్తాం. ఆన్లైన్ ప్రేయర్ ఎప్పుడు? డిసెంబర్ 31 రాత్రి ఆన్లైన్ సంపూర్ణ రాత్రి ప్రార్థన అయిన తర్వాత, పాదశుద్ధి అయిన తర్వాత, ప్రభు గారి కార్యక్రమం అయిన తర్వాత 3-4 గంటల టైంలో వినాలి. ఆడపిల్లలు గట్టిగా 4 గంటల టైంలో బయలుదేరి మమ్మంతా తిరిగి సువార్త చేసి అప్పుడు ఇంటికి వెళ్ళేవాడు. కాసేపు కూసేపు పడుకుని మళ్ళీ 10 గంటల కల్లా దేవుని సన్నిధికి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఇలా గర్భవతులు ఎవరైనా ఉన్నారా? ఆ సంగతి చెప్తున్నా. ఇప్పుడు
మరి ఒక తల్లి ఆ రాత్రంతా ప్రార్థనలో ఉండి సంఘ కార్యక్రమాల్లో ఉండి 4 గంటలకు స్వార్థకు వెళ్ళి 6 గంటలు 7 గంటల దాకా స్వార్థ మొమంతా నడిచి తిరిగి స్వార్థ చేసి ఇంటికి వచ్చి పిల్లవాడిని కన్నంట. నాన్నగారు అన్నారంట, స్వార్థ చేసి వచ్చావు కన్నా, స్వార్థ చేసి వచ్చి కన్నావు కాబట్టి వాడు స్వార్థ రాజు అని పెడతామనుకున్నారు. మరి ఎందుకు పెట్టారో దాన్ని స్వార్థ రాజుగా మార్చాడు మీ మాస్టర్ గారు ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఇది స్వార్థలో నుండి వచ్చిన స్వార్థ కెరటం. హల్లెలూయా. అందుకే స్వార్థ బలంగా జరుగుతుంది. ఈ కెరటానికి మరొక కెరటం తోడైంది, ప్రభు పనిని బలంగా జరిగిస్తున్నారు. ఈ సమయంలో నేను ఒక మాట అనుకుంటూ వచ్చాను. ఈ ప్రాంతానికి మరి ఇక్కడికి అయ్యగారు యెహోషువ గారు తీసుకొచ్చారు. వాస్తవంగా ఒప్పుకుంటున్నారు, అయ్యగారు మీరు తీసుకురావడం అప్పుడు నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా కోరిక ఏంటంటే మా పిల్లలందరూ మాకు దగ్గరలో ఉండి పని చేయాలి, లేకపోతే నార్త్ ఇండియా కన్నా వెళ్ళాలి. అంతేలే ఇక అబ్బాయి అక్కడ ఇచ్చిన తర్వాత అమ్మాయి అనేది తీసుకుపోయింది అనుకున్నాను పెళ్ళైన తర్వాత. కాబట్టి స్వార్థ పరులే మంచి పని చేశారు. ఇంత అద్భుతమైన మందిరాన్ని కట్టడానికి ప్రభు కృప చూపారు. హల్లెలూయా. మా పాస్టర్ గారు అందరికీ గొప్ప మార్కులు లేరు తెలుసా మీకు? అమ్మని మీ అమ్మగారికి 100 మార్కులు వేశారు. అంటే యోగ్యమైనటువంటి బిడ్డను దేవుడు అక్కడికి ఇచ్చారు. అందుకు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను. అబ్బా, ఏంటి మాకు కలిగింది? నజరేయుడైన యేసుక్రీస్తు. అయ్యగారు మన ధైర్యం చెప్పండి. ఈమెయిలా, ఫోన్ నెంబరా, ఏంటి చెప్పండి? అమెరికా అడ్రసా? మన ధైర్యం ఏంటి చెప్పండి? అంటే నేను ఎవరి గురించి చెప్పట్లా, నా గురించే నేను చెప్పుకుంటా ఆ మాట. మన ధైర్యం ఫారినరా, స్పాన్సరా? ఎవరు మన ధైర్యం? ప్రభు నామమే. హల్లెలూయా. ఈ నామాన్ని చేతబట్టుకుని మనం అన్ని వదిలేసి వాడు వెళ్ళిపోయిన ఢిల్లీకి, మారుమూల ప్రాంతానికి, మళ్ళా సంఘాన్ని కట్టగలం, మళ్ళా మందిరాన్ని కట్టగలం, మళ్ళా పరిచర్యను ప్రారంభించ. కారణం ఏమిటంటే ఈ నామములో శక్తి. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు మన రాజేష్ బాబు? యేసయ్య నామములో రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. చివరిలో మనం శక్తిని పొందుకొని వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే మీకు చూస్తున్నాము. ఇది మాస్టర్ గారు మనకు కలిగింది మనం ఇచ్చేసినప్పుడు మనమేమి పేదలము. ఇది ఎంత పంచినా తరగనిది, తరములకు పంచినా తరగని ధనం యేసు అనబడిన నామం. ఆమేన్. అయ్యగా రాజబాబు గారు రాశారు అన్నమాట. ఎంత పంచినా తరగదు ఇదేటంట. యేసయ్యా నాదరా నీ సాటి ఎవరయ్యా ఈదరా నాకు సమేశ్వరా మండే నా బ్రతుకే పాటగా నిండైన నీ పాట పాటగా పండంటి నీ ప్రేమ తోటలో మెండైన నీ వాక్యపు ఓటలో దొరికింది వరాల ఊట. ఎంత పంచినా తరగది ఏటంటా అని రాశారు. ఎంత పంచినా తరగని కని యేసయ్య నామం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడన్నా పాస్టర్ గారు దొరికి నీకు సేవకుడు దొరికితే ఏమి ఉందని అడగమాకండి. ఏమన్నా ఉందా చెప్పండి. ఏమి లేదు. స్తోత్రం. పెద్ద డాబా ఏముందా? లేదయ్యా. ఏమీ లేదు. చిన్న పూరీలు ఉన్నాయి,
దైవజనుని నమ్మి, బిడ్డని నమ్మి అయ్యగారు వాళ్ళ చెల్లిని ఇచ్చారు. అంతేనా గారు? ఎంతమంది అన్నదమ్ములు మీరు? నలుగురు అన్నదమ్ములు అంటే పెద్ద మగోడు కావాలని చెప్తారు. అంతేగా? మాస్టర్లు కూడా చేసేది తప్పుడు పని. మా అమ్మాయికి రిచెస్ట్ మ్యాన్ కావాలి, వాడు రిచెస్ట్ మ్యాన్ తర్వాత ఏం చేస్తున్నాడో అది చేస్తున్నాడు. సామాన్యమైన మంచి సేవకునికి ఇచ్చి బిడ్డలను పెళ్లి చేయండి, ప్రభు వారిని ఇలా ఆశీర్వదిస్తాడు. ఇది మంచిదే జరిగేది. వాటితో వెండి బంగారం లేవు కానీ మీకు ఉన్నదిస్తున్నాము. ముగించేస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాడి కుడి చేయి పట్టుకొని పట్టుకోవాలి. మనం కూడా అదే మనోళ్ళు ఎన్నో కేరళ ఉన్నారా ఇంగ్లీష్ మీడియంకి వచ్చిన కాడ నుంచి మా ఏరియా కొంతమంది చూస్తున్నాను. స్తోత్ర అక్కడ నేర్చుకొచ్చారు. ఈ యాక్సెంట్ నేర్చుకుంటున్నారు, పదాలు నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, అన్ని నేర్చుకుంటున్నారు. కానీ నేర్చుకోవాల్సింది నేర్చుకోవటం. మనం నెల మట్టుకు యేసయ్య వంగాడు. ఏ సందర్భంలో చెప్పండి? మంకు చెవి తెగి కింద పడినప్పుడు. కుంటివాడంటే పైన ఉంటాడా కింద ఉంటాడా? కాళ్ళు లేవంటే వాడు నిశ్చయంగా కింద ఉంటాడు. వాడి మట్టుకు వంగి వాడి చెయ్యి పట్టుకొని అబ్బా హల్లెలూయ లేవనెత్తను. స్తోత్రం. ఆమేన్. లేవనెత్తడానికి దేవుని సంఘాన్ని ప్రభు ఇక్కడ ఉంచాడు, దైవ జనుని ప్రభు ఇక్కడ ఉంచాడు, సేవక రావులను ప్రభు ఇక్కడ ఉంచాడు. స్తోత్రం. నడవలేని వారిని నడిపించడానికి, బలహీనులను బలపరచడానికి, మారు మనసు లేని వారిని మారు మనసు కలిగిన అనుభవంలోనికి నడిపించడానికి ప్రభు దైవజనులను నడిపిస్తున్నాడు. అబ్బా ఎప్పుడైతే చెయ్యి పట్టుకున్నాడో ఏం జరిగిందట? వెంటనే వారి పాదములను చెప్పండి అమ్మా ఏమైంది అంట? ఇందాక నేను చెప్పాను గుంపయ్య గారు, వాళ్ళు నమ్మరు. మనం నమ్మేది ఏంటంటే ఎప్పుడైతే యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తామో శక్తి దిగుద్ది. హల్లెలూయా. ఎక్కడికి దిగుతుంది? ఎక్కడెక్కడ అవసరమో అక్కడికి దిగుతుంది అనమాట. హృదయంలోనికి దిగుతుంది, శీలమండలంలోనికి దిగుతుంది, ఎముకల లోనికి దిగుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం సజీవమైనది, బలమైనది, రెండంతలు కలిగి ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండే ప్రాణము, ఆత్మ, శరీరము, కీళ్ళు మూడులోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు శక్తిని పొందుతావు. స్తోత్రం కలుగునుగా. ఇంత గొప్ప పనిని జరిగించడానికి ప్రభు ఈ మందిరాన్ని లోపలికి వచ్చే వాళ్ళని తీరుస్తాడు. పొరపాటున ఎవరైనా వచ్చి బయట అడుక్కుంటున్నా ముదురులందరూ బయట చేస్తారు చాలాసార్లు. అప్పుడు ఉన్నాను లేదు నాకు తెలియదులే. లోపలికి వస్తే దయ్యం ఏమన్నా పోతేమో అని భయం. మాకు తెలిసినవా మీరు అన్నట్లుగా మీ జబ్బు వదలాలంటే అది వదిలి దేవుని మందిరంలోనికి రావాలి. వీడు వచ్చేసరికి మందిరంలోకి టైం లేదు కానీ చదవండి. అబ్బా మామూలుగా తగ్గలేదండి. ఎట్లా లేచాడు చెప్పండి? దిక్కున లేచి నిలచి నడిచెను నడుచుచు దేవుని స్తుతించు. హల్లెలూయా. ఎవడో చెప్పాడంట గంతులు వేయకూడదని. బైబిల్లో గంతులు వేసాక కుంటివాడు నడిచినప్పుడు గంతులు వేయకుండా ఎలా ఉంటాడు పాస్టర్? గురుడివాడు చూస్తున్నప్పుడు గంతులు వేయకుండా ఎలా ఉంటాడు పాస్టర్? వాళ్ళు రిఫార్మర్స్ ఎలా ఉంటారు? వాక్యం తెలియకుండా గంతులు వేసినట్లుగా వాక్యంలో రాయబడింది. బిగ్గరగా ప్రభువును స్తుతించినట్లుగా మరొక చోట రాయబడింది. ప్రభువుని స్తుతించే బిడ్డలు పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణమైన శక్తితో ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని కనపరచాలి, ప్రభువుని కొనియాడాలి. ఆ కుంటి వారిని మందిరంలోని
మనల్ని ఎన్నుకున్నాడు. అందరూ లేచి నిలబడండి, మనం ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి దినాన్న ఆది అపోస్తలులతో ఉన్న అభిషేకం, ఆ శక్తి అది తొలగిపోలేదని, అది ఇప్పుడు కూడా మనకు అందుబాటులోనే ఉందని తన దాసుల ముఖాంతరములో నుండి మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆ యేసయ్య నామములో ఉన్న శక్తి ఈ మందిరంలో ఈ దినాన్ని నాటబడి స్థాపించబడి ప్రభు రాకడ పర్యంతము అద్భుతాల కేంద్రముగా ఈ మందిరం ఉండను గాక, ఆశ్చర్యాల కేంద్రముగా ఈ మందిరం ఉండను గాక, రోగులకు స్వస్థత కేంద్రముగా ఈ మందిరం ఉండను గాక, పరలోకపు గవినిగా ఈ మందిరం ఉండను గాక, అనేకులకు ఉన్నతమైన ఉపదేశం అందించబడి మందిరముగా దేవుడి మందిరములను చేయను గాక. చాలా ప్రాముఖ్యమైన సమయంలో ఉండకుండా ఈ విధంగా దైవజనులు ఈ ప్రాంతానికి నడిపించబడడానికి వారు ఇక్కడ స్థాపించబడి ఈ ప్రాంతాలకు ఒక లైట్ హౌస్ వంటి ఒక మందిరాన్ని నిర్మించడానికి దైవజనులు పాస్టర్ సోమరాజు గారు, సిస్టర్ హెప్సిబా గారు ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు వినియోగించుకున్న మరి గొప్ప ఆయుధం సాధనం దైవజనులు మరి పాస్టర్ గారి యొక్క బావగారు, పాస్టర్ గారి సొంత అన్నయ్య గారు, మరి జాషువా పాస్టర్ గారు మరి నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన దేవుడిని సేవ చేస్తున్నారు. ఈ పరిచర్యను ఉద్దేశించి దేవుడు వారిని గతంలో ఎలా ప్రేరేపించారు, ఎలాగా ఈ ప్రాంతాన్ని దైవ సేవకులు పంపించాలని దర్శనం కలిగిందో వారు తమ హృదయంలో నుండి ప్రభువాత్మ వచ్చిన మాటలు మనతో పంచుకోబోతున్నారు. తదుపరి మనం ముగింపు ప్రార్థన అనుభవంలోకి వెళ్ళబోతున్నాం. ఆ తర్వాత మనందరి కొరకు స్థానిక సంఘం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. అందరూ కూడా ప్రేమ విందులో పాల్గొనలు పొంది దేవుని మందిరంలో మీ ప్రతిష్ట అర్పణలు కానుకలు సమర్పించుకొని తిరిగి వెళ్ళాలని మీకు మనవి చేస్తున్నాం. దిస్ ఇస్ ద టైం ఫర్ పాస్టర్ జాషువా గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుని ప్రశస్తనామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలకు, నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకు, పిల్లపై గారికి, వర్ధమానం ఇచ్చిన దైవజనులు పరిశుద్ధ రాజు గారికి, అలాగే ప్రియులు మరి డేవిడ్ అయ్య గారికి, అలాగే తోటి దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నేను కూడా ఈ పల్నాడు జిల్లాకి కొత్త, మాకు అసలు ఈ ప్రాంతమే తెలియదు. మరి దేవుడు 1999లో ఈ యొక్క నర్సరావుపేటలో దేవుని పరిచయం కొరకు నేను ఈ స్థలానికి రావడం జరిగింది. మరి 99 నుంచి ఈ పల్నాడు ప్రాంతంలో నర్సరావుపేట పట్టణంలో దేవుని పరిచయం కొనసాగిస్తున్నాను. మేము 97, 99 వరకు గాస్పెల్ ఫర్ ఏషియా మరి లో వేదాంత విద్యను అభ్యసించి నాయకుల ప్రోద్బలంతో ఈ నర్సరావుపేట పట్టణానికి రావడం జరిగింది. అనంతరం ఈ ప్రాంతంలో నాకంటే ముందుగా వచ్చిన దైవజనులు లాజరస్ ఉన్నారు. అన్నగారితో కూడా కలిసి మేము పల్నాడు ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్నాం. చేస్తున్న సమయంలో మరి చెల్లి యుక్త వయసు వచ్చింది, వివాహం చేయాలని ఆశ ఆలోచనతో ఉన్నప్పుడు మరి సహోదరుడు ప్రభాకర్ బాబు ప్రభాకర్ దైవజనులు మన స్థలానికి కిరగిపురానికి వచ్చారు. కిరగిపురంలో దైవజనులు పరిశుద్ధ రాజు గారు వచ్చారు. తర్వాత అయ్యగారి గురించి విన్నప్పుడు మరి అయ్యగారు దేవుని పరిచర్య చేస్తున్నారని మొదలో అయ్యగారి కంటే ముఖ్యంగా అయ్యగారు నాన్నగారు ఇజ్రాయెల్ అయ్యగారు బాగా పరిచయం. మరి ఇజ్రాయెల్ అయ్యగారు అంటే వర్షానాపి దైవజనులు. వాళ్ళ నాన్నగారు మీటింగ్స్ జరుగుతున్న సమయంలో మేఘాలు దిట్టంగా వచ్చినప్పుడు
వర్షాన్ని ప్రార్థన ద్వారా ఆపి ఆ మీటింగ్స్ జరిగించినటువంటి నాన్నగారు ఇజ్రాయెల్ గారి గురించి మాట్లాడుతూ మాకు కన్వెన్షన్ జరిగింది విజయవాడలో. ప్రతి కన్వెన్షన్లో ఇజ్రాయెల్ అయ్యగారిని కలవటం, అయ్యగారి గురించి మాట్లాడటం, ఆయన యొక్క భక్తిని గురించి విశ్వాసాల గురించి చెప్పడం జరిగేది. ఇజ్రాయెల్ అయ్యగారు బాగా పరిచయం. ఆ తదుపరి వారి కుమారుడు అంటే పరిశుద్ధరాజు గారు చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. మరి అటువంటి సమయంలో 2006లో దైవజనుడు పెనుమిపురం వచ్చారు. నేను ఎప్పుడు కూడా చెల్లికి ఒక మంచి దైవజన్యం చేయాలని ఒక ఆశ, ఒక సేవకురాలుగా ఆమెను చూడాలని ఆశ. ఆ ఆశను అనుసరించి నేను కొంతమంది దైవజనులను కలుస్తూ వచ్చాను. ఆ క్రమంలోనే మరి పెనుమిపురంలో సహోదరు శ్రీ బాబు గారి దగ్గరికి మరి పరిశుద్ధ రాజయ్య గారు రావడం, తర్వాత ప్రభాకర్ రావటం, ఆ ప్రభాకర్ బట్టి మరి మోవ గ్రామంలో ఒక మరి సహోదరుడు ఉన్నాడు, దేవుని పరిచర్య చేస్తున్నాడు, అయ్యగారి దగ్గర ఉంటున్నాడు అని అంటే చూద్దామని మీటింగ్స్కి వచ్చాము. అయ్యగారు మెసేజ్ బాబు అనేటువంటి బ్యానర్తో మరి మొబైల్లో మీటింగ్స్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక రాత్రి అక్కడికి వచ్చి మరి బాబు సూర్యరాజు చూసి మరి వివాహం కొరకై తల్లిదండ్రులు ఒప్పించి అమ్మోళ్ళు వచ్చారు. ఇందాక అయ్యగారు చెప్పినట్లు బాబుకి ఏమో ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఉన్న ఒకే ఆస్తి యేసయ్య సేవ. నా ప్రశ్న, నా ఆశ, ఒక వ్యక్తి దైవజనుడైతే చాలు, అతనికి దేవుడే అతనికి ఆస్తి. హల్లెలూయా. చాలా మంది గ్రహింపు లేక సేవ చేస్తున్నారు, కానీ దేవుడు ప్రతి దైవజనుడికి 66 ఎకరాలు చూపించాడు. ఆ దున్నుకొని పంట పండించుకోవడం చేస్తాడు. ఈరోజు ప్రతి దైవజనుడి ఆస్తి ఏంటి అంటే 66 ఎకరాల భూమిని దేవుడు ఇచ్చాడు. గ్రహింపు లేకుండా సేవ చేస్తున్నారు చాలా మంది. ఆ దర్శనం లేకుండా పనిలో నిమగ్నమై ఉంటున్నారు చాలా మంది. దేవుడుగా ఈరోజు మనం గ్రహించి ప్రతి దానికి దేవుని మీద ఆధారపడితే బాహ్య సంబంధమైన వాటి వైపు మనం మనస్సు పెట్టం, వాటిని చూడడం. నేను దైవజనునిగా బాబును చూశాను, తర్వాత తల్లిదండ్రులు అన్నేవాళ్ళు బాధపడ్డారు, ఏంటి ఆ స్థలంలో అట్లా ఇచ్చాము. కానీ ఈ రోజున దేవుడు సిగ్గు హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో కాపులు ఆహారం పెడితే ఉదయం కావాలి, సాయంకాలం కావాలి. దేవుడిస్తే ఆ ఒక్క దిన బలం 40 దినాల ప్రయాణానికి శక్తినిచ్చింది, బలాన్ని ఇచ్చింది. ఆయన ప్రత్యక్షతను కన్నులారా చూసేటట్టుగా చేశారు. ఆయన ఇస్తే చాలు. కనుక దైవజనుల దగ్గర మంచి అనుభవాలు నేర్చుకున్నాను. బాబు స్వర్ణరాజు
మరి 2007లో వాళ్ళ వివాహం అయింది. మరి అయ్యగారి దగ్గర నిజంగా అయ్యగారి దగ్గర ఈ విధమైనటువంటి కష్టతరమైనటువంటి పరిచర్యే ఈరోజు బాబు ఈ స్థలంలో నిలవబెట్టి పని చేయడానికి సామర్థ్యం దయచేసింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యారు ఇందాక చెప్పారు కదా, నాకు ఇటు పంపడం ఇష్టము లేదు. అయ్యగారికే కాదు, వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళ అన్నయ్య ఉన్నారు ఇక్కడ, వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ వదిన గారు, వాళ్ళ బంధువులు. మా తమ్ముని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన అడవిలో వేసారు. అడివే కానీ దేవుడు ఈ రోజున ఈ కృపనిచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇది నేను నిర్ణయించింది కూడా కాదు, నాతో పాటు ట్రైనింగ్ అయిన స్టీఫెన్ పాస్టర్ గారు ఈ రవాణా గ్రామానికి మమ్మల్ని పరిచయం చేశారు. అతని దగ్గర మన పిల్లలు, గ్రామం ప్రజలు మరి వేదాలు పని మీద వెళ్ళి ఆ దైవజనుల దగ్గర రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొంది మరి మా గ్రామంలో సువార్త సేవ లేదయ్యా అని అంటే ఆ బ్రదర్ నన్ను కన్సల్ట్ చేశారు. అలా మీరు గుంటూరు పల్నాడికి నాయకులుగా ఉన్నారు కదా, ఎవరైనా దైవజనులు ఉంటే ఈ ప్రాంతానికి పంపించండి, మన దగ్గర మరి కొందరు విశ్వాసులు ఉన్నారని చెప్తే మరి అప్పుడు బాబు శ్రీరాజుని కన్సల్ట్ చేసినప్పుడు వీళ్ళ ధైర్యంగా ఈ స్థలానికి వచ్చారు. మరి 2009 మరి చెల్లి బాబు గర్భిణీతో నా చెల్లి ఈ స్థలానికి వచ్చింది. దేవుడు ఆనాటి ఈనాటి వరకు ఇంత పంటను చూడటానికి ప్రభు కృప చూపాడు. దేవుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పెద్దలు మాకెంతో సహకరించారు. మరి చక్కని ఆదరణ చూపారు, ప్రేమ చూపారు, ధైర్యపరిచారు. మరి వారి తోడ్పాటు సహకారమే ఈ రోజున ఇది చక్కని మందిరం కట్టబడటానికి, పరిచయం జరగడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఇంకనూ వీళ్ళ యొక్క పరిచర్య కొరకు, ఇంకనూ దేవుని యొక్క మహిమ అంతకంతకు ప్రత్యక్షపరచబట్టే కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో దైవజనుల కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని, మరి ప్రభు మీద ఆధారపడిన వారిని దేవుని ఎప్పుడు కూడా సిగ్గుపరచడని మరి బాబు సోదరాజే దానికి నిదర్శనం. దేవుడు ఆ బిడ్డను వారి పరిచయం సమృద్ధిగా నిండారుగా దీవించాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ సంభవించిన దైవజనులకు మరొక వారు మరి వందనాలు తెలియజేస్తూ సమయం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, దేవుడు చేసిన కార్యాలను సాక్ష్య రూపంలో దైవజనులు జాషువా గారు తెలియజేశారు. మనం ముగింపులో వచ్చేసాం. కొద్ది నిమిషాల్లో మనం ప్రార్థన చేసుకొని భోజనానికి వెళ్ళిపోతున్నాం. నేను కూడా నా హృదయంలో నుండి 2 మాటలు దైవజనులు సోమరాజు గారు, మేము ఒకే దగ్గర చిన్ననాటి నుండి పెరిగాం. మమ్మల్ని ఆత్మీయంగా పెంచిన దైవ సేవకులు పాస్టర్ ఇజ్రాయిల్ గారు, ఆ తర్వాత పాస్టర్ పరిషత్ రాజు గారు. మరి మేము సేవలో 2002, 2000, 99, 92 ఆ ప్రాంతాల్లో అన్నయ్య గారుతో కలిసి మేము మరి చాలా తక్కువ మంది ఎవరిస్తుండేవాడు. కానీ ఏదో ఒక ఆశ, పెద్దగా సభలు చేయాలి, ఎక్కువ మందికి దేవుని గురించి వివరించాలని మరి అద్దె సైకిల్ తీసుకొని, పేపర్లు తీసుకొని, సాంబార్ బకెట్లో మైదా వేసుకొని తెల్లవారు దిక్కుకు వెళ్ళి తెల్లవారులు పేపర్లు వేసి అద్దె సైకిల్ మీద ఎప్పుడో తెల్లవారుజామున లేదా తెల్లారిన తర్వాత వచ్చాడు. సేవలో మరి మాకున్న అనుభవాలు, ఒక్కొక్కసారి 3 రోజులు 4 రోజులు కూడా బ్రష్ చేయడానికి కూడా టైం ఉండేది. స్నాన దేవుడి బ్రష్ చేయడానికి, ఒక 2 పునుగులు కొనుక్కోవడానికి డబ్బులు ఉంటే అది ఎంతో పెద్ద పండగ అన్నట్లుగా అనిపించింది. అప్పుడు కూడా మరి దేవుడి సేవలో మరి కొద్దిమంది ఉండేవాడు కాబట్టి ఎక్కువగా ఒత్తిడి ఉండేది. ఒక్కోసారి మాకు భేదాభిప్రాయాలు వచ్చాయి. కొంచెం మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా కొంచెం ఎడమొక్కం పెడమొక్కం ఉండేవాడు. కానీ సభలో దేవుని బలమైన అభిషేకం దిగి వచ్చి
ప్రజలందరూ దేవుని శక్తి చేత నింపబడి ప్రభు బలమైన కార్యాలు చేశాక సోమరాజు గారు నేను అనేక సార్లు ఆఖరి రోజు మీటింగ్ అయ్యాక గట్టిగా కౌగిలించుకొని కన్నీళ్లతో అలా 10 నిమిషాలు ఏడుస్తుండిపోయాడు. అలా కలిసి మేము దైవజనం చేతి మీద మరి కొంత పని చేయడానికి పరిచయం చేయడానికి ప్రభు ప్రకటించారు. నిజంగా ఈ మందిరం నేను చూడగానే నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసి బయట కూడా ఏడుస్తూ ఉన్నాను. శారమ్మ గారు గుర్తొస్తుంది, ఇజ్రాయల్ గారు గుర్తొస్తున్నారు. శారమ్మ గారు చిన్న ఇంటిలో ఎప్పుడు చిన్న గోనెపట్ట వేసుకొని ఆమె ప్రార్థిస్తూనే ఉండేది. రాత్రంతా ప్రార్థించేది, దేవుని స్వరం వినేది. ప్రభు ఏం చెప్పారు ఆదివారం సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పారు. శారమ్మ గారు అంటే పాస్టర్ గారు అమ్మగారు. ఆమెకు యేసయ్యే దిగొచ్చి అక్షరాలు రాసి చదువు నేర్పించి బైబిల్ చదవడం నేర్పించారు. ఎంత గొప్ప అద్భుతం! చప్పట్లు కొడితే ఎంత బాగుంటుంది. ప్రపంచంలో గొప్ప విద్యలో ప్రభువు వచ్చి తెలుగు అక్షరాలు నేర్పించి తెలుగులో బైబిల్ చదవడం నేర్పించారు. ఆవిడ చనిపోయేటంత వరకు బైబిల్ చనిపోయారు. ఆమె కన్నీళ్ళు మరి దైవజనులు ఆశీర్వాదమయ్య గారు, ఇజ్రాయల్ గారు, మరి ఆ దినాల్లో ఐపీసీ సహవాసంలో గొప్ప గొప్ప అపోస్తలులు వచ్చేవారు. వచ్చిన దైవజనులు అందరూ ఈ సేవకుల మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు. మరి మా తండ్రి గారికి బాగా నమ్మకమైన పాత్రలో కొంతమంది నాన్నగారికి ఆ దినాల్లో ఎదురు పనిచేశారు. వాళ్ళ కుటుంబాల్లో ఎవరు వర్ధిల్లలేకపోయారు. శారమ్మ గారు తండ్రి గారికి చాలా విధేయత కలిగిన నాన్నగారు అల్లాడిపోయారు. ఆమె గర్భవాసం నుండి ఒక దైవజనుడు లేవనెత్తి ఎంత గొప్ప మందిరాన్ని కట్టించినందుకు మోవా ఐపీసీ సంఘం తరఫున మేము మీకు ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పట్టణ దేవుడు అపోస్తలులను, ప్రవక్తలను, సువార్థికులను, కాపరులను, ఉపదేశకులను ఉత్పత్తి చేసి ఉత్పత్తి స్థానంగా ఆశీర్వదించి దేశ నలుమూలలకు, ప్రపంచ నలుమూలలకు దేవుడి కన్నుని పంపాలని, ఆ అంశం మీద కన్నీరు విడవాలని మరి సోమరాజు బ్రదర్కి అలాగే ఎప్సిలా సిస్టర్కి నేను ప్రభువుని బట్టి మనవి చేస్తూ ఈ సమయంలో వారి తల్లిగారు కూడా చాలా యోగ్యురాలు, ప్రార్థనాపరాలు. ఆమె కన్నింటిని, ఆమె భక్తిని, ఆమె విశ్వాస జీవితాన్ని కూడా శ్లాఘిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ కార్యమును ఆశీర్వదించినందుకు ఒకసారి చేతులు పైకి స్తోత్రం చెప్తాం. మాస్టర్ గారు ఆయన హృదయంలో కొన్ని మాటలు చెప్పగా ఆఖరి ప్రార్థన చేస్తున్నారు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే వేదికను అలంకరించిన దైవజనునికి ప్రత్యేకమైన వందనాలు. మరి నేను 2009లో ఈ గ్రామం వచ్చినప్పుడు మా ప్రాంతం అంతా కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ కంచి చెట్టు కనపడ్డాయి. అయినా ఏమాత్రం కూడా జరగకుండా నిలబడాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ మా ఆత్మీయ దైవజనులు పేమూరు ఇజ్రాయల్ గారు మాకు నేర్పించిన కొన్ని బోధనలు ఏంటంటే, సేవకెళ్ళి వెనుదిరగకూడదు, అవసరమైతే అక్కడ ప్రాణాలన్నా ఇచ్చారు. మరి దైవజనుల గురించి మేము చిన్నప్పటి నుంచి కూడా పెరిగాం. ఆ పెంపకమే మమ్మల్ని ఒక దైవజనులుగా తయారు చేశాం. దైవజనులకి 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారులే కాక 4వ కుమారుడుగా నన్ను చూసి ప్రేమించి ఒక సంఘంలో నుంచి ఒక వ్యక్తిని పోగొట్టుకోలేని సంఘాలు చాలా మంది ఉన్నాయి. కానీ ధైర్యపరిచి సేవకు నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించిన దైవజనులు పిలుపయ్య గారు, అలాగే పరిశుద్ధరాజు గారు, అలాగే ఇజ్రాయల్ గారు. పెద్దయ్య గారిని సైకిల్ ఎక్కించుకొని
అలాగే రాజుగారు కూడా సైకిల్ నేను తిప్పా, పిలిపై గారు మేము కూడా సైకిల్ నేను తిరిగాం. ఆ తర్వాత దేవుడు ప్రతి విషయంలో అంచెలంచెలుగా ఒక మీటింగ్ జరుగుతుందంటే ఆ మీటింగ్ మొత్తం బాధ్యతలన్నీ చెప్పేసి అయితే వెళ్ళిపోయేవాళ్ళు. కానీ వెనకుండి మోసి రేగి పగలు నిద్రాహారాలు లేకుండా దేవుని పని మనం జరిగించాం. రూపాయి ఏనాడు కూడా నేను ఆశపడలేదు. దైవజనులు మాకు నేర్పింది ఏంటంటే కష్టపడి పని చేయాలి, ప్రతి ఒక్కరూ కష్టపడాలి. అయినా చెప్పిన సోదరం ఏంటంటే తక్కువ తినాలి, తక్కువ నిద్రపోవాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. అయితే మేము వచ్చి 17 సంవత్సరాలు అయింది. 17 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు నాకు పోరాటం, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. మా బావగారు ఇక్కడ సేవ చేయమంటున్నారు, కానీ నాకు మౌవే గుర్తొస్తుంది. లేస్తే మౌవే గుర్తొస్తుంది. ఎప్పుడు వెళ్ళిపోవాలి మౌవే అనుకునేవాడిని. 5 సంవత్సరాలు ఏదో వచ్చి వెళ్ళిపోతా, ఇక్కడ నేను ఉండలేక, నా పరిస్థితులన్నీ బాగాలేక సాతానికి నాకు ప్రతి రాత్రి కూడా సంభాషణ జరిగేది. నా భార్య ప్రెగ్నెంట్ అయితే ప్రైజ్ని కన్న తర్వాత ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు ఆరాధన అయిపోగానే మా అమ్మ ఏడుపు స్టార్ట్ చేసేది. ఎవరు లేరు, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో రాత్రి అంతా కూడా నా బిడ్డను ఒళ్ళో వేసుకుని స్తోత్రాలు చెబుతూ చచ్చిపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను, నేను ప్రభు వెనక తిరిగి వెళ్ళను అని చెప్పి ప్రభు సన్నిధిలో రాత్రి అంతా కూడా బిడ్డ దగ్గర పెట్టుకుని ఏడ్చేవాడిని. అర్ధరాత్రి పిల్లలు సైకిల్ మీద తిప్పేవాడిని. అలా పోరాటం 5 సంవత్సరాలు జరిగిన తర్వాత ఒక మధ్యాహ్నకాల సమయంలో ప్రభు నాతో మాట్లాడాడు. ఇదే వాక్యం, ఇది నేను కోరిన స్థానము, ఇక్కడ నేను నివాసం చేసిన ప్రభు నాతో మాట్లాడాడు. ఎలాంటి పరిస్థితులు అంటే చాలా పరిస్థితులు ఆత్మార్గా అయిపోతున్న పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన కృపణాలు కలిగించి పరిశుద్ధపరిచాడు, మంచి పరిచయం ఇచ్చాడు. అంతేకాదు మరి మా బిడ్డలు అంతా కూడా బాధ్యత అంతా నాకే ఇచ్చి మీరే ఈ మందిరానికి అన్ని కార్యక్రమాల్లో మీరే పాల్గొనదు చేయాలని వాళ్ళు డబ్బిచ్చేవాళ్ళే, కానీ పని అంతా కూడా మరి అప్పగించారు. నమ్మకంగా 4 సంవత్సరాలు రాత్రనక పగలనక చిన్నపిల్లలు పెట్టుకుంది ఇంత మందిరాన్ని కట్టడానికి కూడా ప్రభు అనుకున్న నాకు దయచేశారు. అలాగే నా భార్య కూడా, నాకు ఇచ్చిన భార్య కూడా పలానది కావాలని ఏనాడు కూడా నన్ను అడగలేదు. నేను ఏది తీసుకుని వస్తే ఎంత తక్కువ రేటు సేవ తీసుకొచ్చినా, ఒకవేళ తనకి ఇష్టం లేని ఏ షాప్కి వెళ్ళి ఏనాడు కూడా నా భార్య ఏది కోరుకోలేదు. నా భార్యను బట్టి నేనంతా ప్రభుని స్తుతిస్తున్నాను. చాలా వ్యతిరేకతలు. ఎన్ని వ్యతిరేకతలు అంటే ఎన్నోసార్లు నేను పనిచేసేటప్పుడు ప్లేట్లు ఎగిసి నా మీదగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నేను కూడా ఒక వర్కర్గా ఈ మందిలో పనిచేశాను, ఒక పై మనిషిగా పనిచేశాను. నేనే రాడ్ బెండింగ్ కూడా చేశాను చాలాసార్లు. యూట్యూబ్లో కొట్టి రాడ్ బెండింగ్ ఎలా చేస్తారో నేర్చుకుని ఆ గోడ పెట్టాను. ఇలా నేను ఆ గొప్పతనం చెప్పలేదు, కానీ బిడ్డల చాలా కష్టతరమైన ఈ పరిచర్యలో ఎన్నో అనుభవాలు సేవలకు వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. దైవజనులకు ఉన్నప్పుడు బుల్లెట్లు ఉండేవి, కార్లు ఉండేవి, ఆటోలు ఉండేవి, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం డొక్కు సైకిల్ కడలేదు. చన్నమ్మ గారు వాళ్ళ ఇంటి దగ్గర ఒక పాత సైకిల్ ఉంటే ఆ పాత సైకిల్ వేసుకుని తిరుగుతున్నప్పుడు, ఆ పాత సైకిల్ వేసుకుని వెళ్తున్నప్పుడు నా కళ్ళకి నీళ్ళు వచ్చాయి. కొన్నిసార్లు నూజెండ నుంచి రవాణా నడిచిన సందర్భాలు ఉన్నాయి. ప్రభు నీ చెప్తే తరుగుని కాకన్నప్పుడు ఒక రెడ్డి గారు, సచ్చిరెడ్డి గారు అని యామం నుంచి వచ్చారు. ఒక ఉదయానికి వచ్చి నాకు బ్లాక్లకి లాభం వచ్చిందని చెప్పి 17,000 నా చేతిలో పెట్టి బండి కొనుక్కోమని నాకు ఇచ్చారు. ఆ తర్వాత మరొక నూతనమైన వాహనం పరిశుద్ధుల తర్వాత ఇచ్చారు. తర్వాత మరొక కారు ఇచ్చారు. ఆ కారును కూడా దీనికి వడ్డీ కట్టాలని నా కారును కూడా అమ్మి ప్రభువుకి ఇచ్చారు.
ఆ తర్వాత ప్రభు నన్ను ప్రేమించి మరొక కారు ప్రభు నాకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. చాలా ఉన్నాయి. మా సంఘ పెద్దలు కానీ మా సంఘ విశ్వాసులు కానీ వారికి శక్తిని మించి, ముఖ్యంగా మా యవనస్తులు శక్తికి మించి చాలా ప్రయాసపడి ధనాన్ని వెచ్చించి ఈ మందిరాన్ని కట్టడానికి వారు ముందుకు వచ్చారు. అయితే ఈ పరిచర్యలో చాలా అనుభవాలు, చాలా మంది నవ్వారు. బేస్మెంట్ వేసేటప్పుడు 70,000తో ప్రారంభించాం. ఇంచుమించిన 30 లక్షల పైన ఈ మందిరం అయ్యింది. దేవుని స్తోత్రం కలుగుతా. 70,000తో ప్రారంభిస్తే నవ్విన వాళ్ళే ఈనాడు ఈ మందిరాన్ని చూసి ఆనందిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగుతా. హల్లెలూయా. అలాగే దైవజనులు వేమూరి ఇశ్రాయేల్ గారు రాత్రి అంతా కూడా ప్రార్థన చేసేవారు. గొలుసు ప్రార్థన 6 గంటలు మొదలైతే మరలా 6 గంటల వరకు కూడా ఆ గొలుసు ప్రార్థన జరుగుతూనే ఉండేది. వాటిలో మేము కూడా రాత్రి అంతా కూడా మాకు కూడా సమయం ఇచ్చేవాడు. ఆ సమయంలో మేము కూడా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన అనుభవాన్ని ప్రభు మాకు ఇచ్చారు. ఆ ప్రార్థన ద్వారా ఈ పరిచర్యను ప్రభు అనుగ్రహించారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే ఇశ్రాయేల్ గారు, అలాగే పరిశుద్ధరాజు గారు, ఒక రోజున పరిశుద్ధరాజు గారు నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ 2 తప్పాను. ఇంటికాడ కూర్చున్నప్పుడు అయ్యగారు ఇంకొక మాస్టర్ గారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ సమయంలో నాకు చదువు లేదని నేను తప్పానని నేను అనుకుంటున్న సమయంలో అక్కడ ఒక సార్ అన్నాడు, చదువు లేని జీవితం వాసన లేని పువ్వు లాంటిది అని ఒక మాట చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు ఎలాగైనా నేను చదవాలని చెప్పి ఆ తర్వాత దైవజనులు కూడా నన్ను బాగా ప్రోత్సహించేవాడు. పిలుపు గారు నాకు చదువు రాకపోయినప్పటికీ మా తండ్రి గారు ఎంఏ చదవాలని మరి కోరుకున్నప్పుడు నేను మరలా ఆ ఇంటర్మీడియట్ లో దైవజన్ దగ్గర నేర్చుకున్న కొన్ని మాటలను బట్టి మరలా నేను చదివి ఎంఏ ఎకనామిక్స్ ఫస్ట్ క్లాస్ లో నేను పాస్ అవడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరు నన్ను చదివించిన వాటి ముందుకు రాకపోతే దైవజనుల దగ్గర అనాథ పిల్లల దగ్గర నేను ఉండి అనాథ పిల్లలకు మేము వంట చేసి అనాథ పిల్లలకు పురుగులు వస్తే వారి పురుగులు కడిగి వారి శరీరంలో ఉన్న ఏ బలహీనత వచ్చిన హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి రాత్రి అనక పగలనక ఒక హాస్టల్ మరి అక్కడ రన్ చేస్తున్నారు దైవజనులు. అప్పుడు ఒక చిన్న ఇంట్లో ఇంచుమించుగా 50-60 మంది ఉండేవాడు. రాత్రి అంతా కూడా వర్షం కురిసి ఆ వర్షం నీళ్లు కింద ఇల్లంతా కూడా నిండిపోతుంటే రాత్రంతా పిల్లలను పడుకోబెట్టి ఆ లోపల నీళ్ళన్నింటినీ కూడా బయట పారబోసిన సందర్భాలు ఉన్నాయి. ఈనాడు మేము పడాలి రోడ్డులో ఒక పాడ కాలంలో ఏది కొరకైతే ప్రార్థన చేశామో ఈనాడు అవన్నీ కూడా దైవజనుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అసలు ఏమీ లేదు కానీ మాకు బిల్డింగ్ కావాలని ప్రార్థన చేయమని ఏంటి అయ్యగారు ఏమన్నా ఎంత విశ్వాసం కలిగి ప్రార్థన చేయమంటారేంటి అనుకునేవాడు. అవన్నీ ప్రార్థన చేసినవన్నీ ఇచ్చాడు కానీ దేవుడు ఒక హాస్పిటల్ మాత్రమే ఇవ్వలేదు. ప్రభు అది కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. దైవజనులు పరిశుద్ధరాజు గారు రాజబాబు గారి దగ్గర మేము వెళ్ళినప్పుడు దైవజనులు కొత్త బైక్ అప్పుడే కొనుక్కున్నారు. 5 సంవత్సరాలు నేను సైకిల్ మీద వెళ్ళి ప్రయాణం చేసి 5 సంవత్సరాలు సైకిల్ మీద తొక్కి 6 కిలోమీటర్ల సాయంకాలం ఇంటికి వచ్చేసరికి 8 అవుతున్న సందర్భంలో ఆ సమయాల్లో కూడా అలసిపోకుండా అప్పుడే నూతనమైన వాహనం కొనుక్కొస్తే దేవుడు చెప్పాడు ఆ వాహనం ఇచ్చే ఉన్నప్పుడు మేము మరి అదే సమయంలో దైవజనులు ఆ వాహనం ఇచ్చిన తర్వాత కొత్త వాహనం ఇచ్చిన తర్వాత మరలా 3-4 సంవత్సరాలు మరలా సైకిల్ దొరికాం. కానీ ప్రభు ఇప్పుడు అన్ని కూడా దైవజనులకి సమృద్ధి అయిన వాహనాలు, మంచి స్కూల్, మంచి హాస్టల్, ఆర్ఫనేజ్, అనాథులు, బైబుల్ కాలేజ్ అన్నిటినీ కూడా మేము అక్కడ ఏదైతే మాకు ప్రార్థన చేశామో అవన్నిటిని నా కళ్ళతో నేను చూస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. వేమూరి ఇశ్రాయేల్ అయ్యగారు ఎలాంటి వాడంటే ఒక సైకిల్ మీద 12 కిలోమీటర్ల ముందు ఆ కడ్డీ మీద కూర్చుని కూడా ప్రయాణం చేసేవాడు. నేను దొక్కేవాడిని, వెనకాల ఎక్కించుకునేవాడిని, ముందు దైవజనులు ఎక్కించుకుని చాలా దూరం పాలింపుపాడు, అలాగే మల్లపల్లి, అలాగే శ్రీరంగపురం, మల్లవారు వెనకాల బాక్సులు కట్టుకుని అలా వెళుతున్నప్పుడు అప్పుడు చెప్పాడు, రాజు ఒక కారు మనం పోతున్నాం, ఒక తెల్ల కారు రాబోతుంది, ఆ కారులో డ్రైవ్ చేస్తావు, నీ పక్క నేను కూర్చుంటానని విశ్వాసం నేర్పిన విశ్వాసవీరుడు. హల్లెలూయా. నేనైతే మర్చిపోయేదాన్ని అదే వాహనంలో ఆ తెల్ల కారులో నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నా పక్కన కూర్చుని చెబుతున్నాడు, రాజు ఇదిగో
దర్శనం నెరవేరిందా లేదని ఆ దైవజనులు చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి విశ్వాసంతో ప్రోత్సహించి మాకు భక్తిని నేర్పించి కష్టపడే గుణాన్ని మాకు ఇచ్చి పైకి తీసుకొని వచ్చిన దైవజనులు, నేను ఒక మాట మాత్రం చెబుతాను, నాకు బంధువులు ఎవరైతే నాకు తెలియదు, కానీ నా బంధువు అంతా కూడా రాజుగారి వాళ్ళ చుట్టాలు మాత్రం నాకు తెలిసిన, నా చుట్టాలు ఎక్కడతారో తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నిటినీ నేను మీకు ఎందుకు చెబుతానంటే, దేవుని ప్రాంతానికి ఒక ప్రత్యేకతను, మరి ప్రత్యేకమైన కార్యక్రమం కొరకు దేవుని యొక్క పని కొరకు మమ్మల్ని తీసుకుని వచ్చారు. దానిలో మేము నమ్మకస్తులుగా ఉండి ఇంకా ముందుకు కొనసాగే భాగ్యం ప్రభు మాకు అనుగ్రహించాలని, అలాగే మా బావగారు మమ్మల్ని ప్రోత్సహించి సేవలు నిలిపారు. వారి కుటుంబాన్ని బట్టి, మా తమ్ముడు కుటుంబాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, మీరందరినీ బట్టి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెప్పుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. నాకు చిన్న ప్రేరేపణ ఏంటంటే సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని. మందిరం కట్టబడిందంటే నేను ఎప్పుడు కాల్ చేసినా, అయ్యా మరి బిడ్డలు హైదరాబాద్లో ఉన్నారు, పలానా చోట ఉన్నారు, పలానా చోట ఉన్నారు, ఇక్కడ రఘువరంలో ఉన్న బిడ్డలు, వీళ్ళంతా కూడా కలిసి ఎంతో ప్రయాసపడుతున్నారని చెప్పారు. కాబట్టి మీ ప్రయాస ఇది, ప్రభు ఇచ్చిన కృప. మీ కుటుంబాల క్షేమం కొరకు చిన్న ప్రార్థన చేద్దామని లేచాను. సహజంగా ఏంటంటే మనం పేదరికంలో నుండి వచ్చాం కాబట్టి ప్రభు ఇవన్నీ అవకాశాలు ఇచ్చినప్పుడు కృతజ్ఞతతో ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఉన్న సేవకులందరికీ స్టోరీలు ఉంటాయి. మీకు కూడా దేవుడు ఏమి విడిచిపెట్టడం, అందరికీ మేలు చేసి పంపుతాడు. ఆమేన్. మరి బిడ్డలు వచ్చారు. మా ఊరు కూడా మా బాబురావు గారు, వీళ్ళ మేనమామ గారు, పెద్ద మేనమామ గారు, పిల్లలు యేసురత్నం గారు, స్పర్జనం, లాంటినా బిడ్డలు కూడా చూడారు. వీళ్ళందరూ వచ్చారు. వారిని అర్థం చేసి ముఖ్యంగా పరిచర్యలో విశ్వాస బిడ్డల కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. అన్నళ్ళు కుర్రళ్ళు చాలా యాక్టివ్గా పనిచేశారు కదా. ప్రభువా, ఎంత మందిరం కట్టారు, మేము కొన్నిసార్లు పైకి కనపడ్డా దీని వెనుక, దీని పునాదుల్లో ఎంతో మంది శ్రమ, చెమట, రక్తపు చుక్కలు ఉన్నాయి. మరి ఈ దినాల్లో ధనం ఎంతో అవసరం. వాళ్ళు వాళ్ళ పనుల కొరకు వాడుకోవచ్చు, వాళ్ళ పిల్లల కొరకు వాడుకోవచ్చు. లక్షలాది రూపాయలు తెచ్చి నీకు ఇచ్చారు. చూడండి అయ్యా, మేలు చేయండి, కీడు నుండి తప్పించండి. నీ పరిచర్యలో తోడ్పడిన బిడ్డలందరినీ మీరు దీవిస్తూ వస్తున్నారని వందల సాక్ష్యాలు మేము వింటూ వచ్చాము. ఈ గ్రామస్తులకు, ముఖ్యంగా ఈ పరిచర్యలో సహకరించి కష్టపడిన బిడ్డలందరికీ గొప్ప మేలు చేయమని, వారి బిడ్డలను దీవించమని, వారి బిడ్డలను దీవించమని. ఒక దినాన మీరు అక్కడ ఆలస్యమైతే, ఒకవేళ వాళ్ళ బిడ్డలు పుట్టినప్పుడు చాలా సంవత్సరాల క్రితం మేము ఎంతో కష్టపడి మందిరం కట్టాము నాన్న అని వారు సంతోషించడానికి సహాయం చేయండి. నీ రాక పర్యంతము మీ దాసుడు సంఘము కలిసి నీ చిత్తానుసారంగా పని చేయడానికి ద్వారములు తెరవండి. ముఖ్యంగా ఇక్కడి నుండి అద్భుతమైన సేవకులను మీరు లేవనెత్తండి. చక్కగా పాటలు పాడగలిగిన సింగర్స్ మీరు అభిషేకించి లేవనెత్తండి. గొప్ప ప్రవక్తలను లేవనెత్తండి. భారతదేశం రక్షించబడాలని మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ మావన్నీ చిరు ప్రయత్నాలుగానే మిగిలిపోతున్నాయి. లక్షల గ్రామాల్లో స్వార్థ లేదు. లక్షల మందికి స్వార్థ చెప్పే సేవకులు లేవాలి. కోట్ల మందిని నీ వైపు తిప్పగలిగే దైవజనులు మా ప్రాంతం నుండి లేవాలి. మీరు ఇక్కడి నుండి మీరు లేవనెత్తండి స్వామి. బలమైన జనాంగమును లేవనెత్తండి. బిడ్డలెంతో కష్టపడి ఆహారాన్ని సిద్ధపరిచారు. రుచిగా చేయండి, శుచిగా చేయండి. కష్టపడిన ప్రతి బిడ్డను తీర్చండి. దూర ప్రాంతాల నుండి బిడ్డలు వచ్చారు, తిరిగి వెళ్తున్నప్పుడు సహాయం చేయండి. మండల నాయన కమిటీ, ఏఐసిసి బిడ్డలు, దైవజనులు మాకంటే గనులు ఇక్కడ ఉన్నారు. వారంతా ప్రోత్సహించి సేవకులు ఇక్కడ నిలబడే విషయంలో ఎంతో ఎంకరేజ్ చేశారు స్వామి. వారు ఇక్కడికి రావడం, ఇక్కడ సంఘానికి, సమాజానికి మాకు కూడా దీవెనకరంగా ఇచ్చి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. 133వ కీర్తనలో రాయబడిన రీతిగా సహోదరులు ఐక్యత కలిగి నివసించే భాగ్యం, అందులో ఉన్న మనోహరత్వం, మేలు బిడ్డల ద్వారా మీరు అనుగ్రహించమని, దీవించమని, నడిపించమని. ఈ సేవకునికి ఎవరు సహకారులుగా ఉన్నారో వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి.
ఒక్క నోకింపులు కూడా ఉండకూడదన్నారు దైవజనులు ఎంఏ థామసయ్య గారు. అలాంటి పరిచర్యలే అభివృద్ధి పొందుతూ వచ్చినాయి. ఒక్కరు కూడా సేవకులకు నో చెప్పకుండా, అలాంటి ధైర్యం చేయకుండా ఎస్టీపులుగా చేయమని మనం చేయొచ్చు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి.